పడుకుందాం అనుకుని ఫోన్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి మీద విపరీతమైన ట్రోలింగ్స్. ఇంకా నేను కొన్ని చూసినా 2-3 ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. అపర మేధావులు ఎవరైతే మా అంత తెలివి కళ్ళళ్ళు, మా అంత మేధావులు లేరని ఎవరైతే అనుకుంటున్నారో, కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇంకెవరు ఇంగ్లీష్ మాట్లాడలేరని ఇంకోటి ఏమనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చాలా పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ పౌరుడు ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆ తీరులో ఆయన ఎంత పౌరుషంగా మాట్లాడతాడు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత సిన్సియర్గా ఉంటారు, ఎంత నిబద్ధతో ఉంటాడు అన్నటువంటి విషయం కాకుండా ఆయన దావోస్కు అయినటువంటి విధానాన్ని, ఆయనకి ఏదో ఇంగ్లీష్ రాలేదని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి ట్రోల్స్ చూసి నేను షాక్ అయినా. ఒక 2-3 చూసిన నేను. ఎంత ఘోరంగా విమర్శలు చేస్తున్నారు అంటే, విమర్శలు చేసే వాళ్ళు గురిగింద రీతిలో ఉన్నారా, లేదంటే మీకు అంత పెద్ద నాలెడ్జ్ ఉండవచ్చు, మీకు ఎంత పర్ఫెక్ట్ ఉంది. ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం చెప్పారు, ఇలా మాటలు ఒకసారి మీరు చూస్తే పీకే లేనోడు కూడా ఇట్లా దావోసులో తెలంగాణ పరువు తీసిన రేవంత్ అంట. ఇంకొకడు గురు శిష్యుల ఇంగ్లీష్ ఎలా ఎరగదీస్తున్నారో చూడండి అంట. ఇందులో ఏం తప్పు ఉన్నదో, ఏం తప్పు మాట్లాడిరో, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఏందో, అసలు ఎట్లుంటుంది అనే దాని మీద నేను ఒకసారి చూపిస్తా. వీళ్ళు చూడండి ఎట్లా పెడుతున్నారు. ఒకసారి నేను ఇక్కడ పెడతా, మీరు మనము ఇలా దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఈ దాని మీద చర్చ పెట్టాలి. దీన్ని ఒక 10 మందికి తెలియజేసే విధంగా ఈ క్లిప్ ని ఒక 100 మందికి పంపించండి. ఎందుకంటే ఇవాళ పత్రికల్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, దిశ, మల్లిగాన్ శనార్థి పేపరు, ఇట్లాంటి పేపర్లన్నీ, ఆదాబ్ హైదరాబాద్ అనేటువంటి పేపరు, ఇట్లాంటి పేపర్లన్నీ కూడా గవర్నమెంట్ చెప్పు చేతుల్లో ఉండి వాడిచ్చేటువంటి తాయిలాలకు పనిచేస్తా ఉన్నాయి. ఈ మొత్తం పంచులో కొంతమంది అమ్ముడు పోతా ఉన్నారు. వార్తలను అమ్ముకొని కోట్లు దండుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే వచ్చినటువంటిది ఇది పెద్ద పత్రికలకు వచ్చినటువంటి 2 భారీ ముడుపులు అనమాట. దీంతో పాటు ఇంకా కొన్నిటికి సెటిల్మెంట్ చేస్తా ఉన్నారంట. కొన్నిటికి ఆ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఆ పెద్ద నాయకుడి సోదరులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఈ సెటిల్మెంట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మా చేతుల నుంచి అధికారం పోకూడదని చెప్పేసి ఆ పెద్ద నాయకుడి సోదరులు మొత్తానికి అన్ని పత్రికలను సెటిల్ చేసుకుంటా వస్తున్నారు. ఇంకా కొన్ని పెద్ద పత్రికలు ఉన్నాయి, ఈనాడు లాంటి పత్రికలు. వాళ్ళకి పైసలు కాదు, వాళ్ళకి భూములపై పెట్టు. వీడు ఎట్లా మాట్లాడతాడంటే అర్థం లేని, నోటికి అదుపు లేనటువంటి ఒక విధవేవడని ఉన్నట్టు వీడు. నిజంగా చాలామంది అంటే ఎవరి గురించి ఎవరికి డబ్బులు ఇస్తున్నారో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు చూసి మాట్లాడిన వాళ్ళే అందరు తప్ప ఇంకెవరు కాదు. ఈవెన్ నేను మొదటి నుంచి కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాము, మేము పెద్ద జర్నలిజం చేసి టీవీలలో పనిచేసి ఇంకోటి చేయడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రత్యక్ష సాక్షులుగా చూసినటువంటి మేము ప్రతి సమస్యను ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈవెన్ నేను ఇంతవరకు రేవంత్ రెడ్డి ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అయినా, ఆయన మొదటిసారి తెలంగాణ రాష్ట్రం కోసం నల్గొండలో తెలంగాణ కేసీఆర్ సభ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి పోస్టర్లు వేసుకొని ఒక కారు తీసుకొని పోయిన మొట్టమొదటి వ్యక్తి నేను 2001లో తిరిగిన వ్యక్తిగా. తర్వాత కూడా ఆయన టీడీపీలోకి పోయినప్పుడు కూడా మేము పోలేదు, ఆ సందర్భాన్ని మేము చూడలేదు, కానీ అక్కడ పోలేదు. అలాంటి వ్యక్తికి ఇంతవరకు మేము దగ్గరికి పోయి ఫోటోలు కూడా దిగలే. పార్టీ గురించి, ప్రజా సమస్యల గురించి మాత్రమే మనం మాట్లాడతాం. ఎవడన్నా రూపాయి ఇచ్చి నాకు అత్యవసర సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడిగిన, అన్న ఏమైనా ఉంటే చూడండి అని అట్లా కూడా చేయని వాళ్ళు ఉన్నారే తప్ప, ఎవరి తాను స్టిల్ నౌ ఈ డేట్ నేను మాట్లాడే వరకు ఎవరి తాను కూడా సింగిల్ రూపాయి కూడా తీసుకున్నటువంటి దాఖలాలు నావి కానీ ఇంకెవరు కూడా ఉండవు. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఎవరిని కూడా పోషిస్తున్నది పచ్చి అబద్ధం. మీకు కూడా ఇస్తుందా ఇస్తలేదని మేము చెప్పలేము, కానీ మీ అబద్ధాలను మేము ప్రశ్నిస్తున్నాం. కేటీఆర్ ఇస్తాడు, మీకు కట్టలు ఇస్తాయని నేనైతే నమ్మట్లేదు. ఒకవేళ వాళ్ళైతే అధికారంలో ఉన్నారు, దోసుకున్నారు కాబట్టి ఇస్తే ఇచ్చిరేమో. అది పక్కన పెడితే ఈ మేధావి మాటలు చూడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా చేస్తాడు చూడండి. ప్రయత్నాలు చేస్తా ఉన్నారనమాట. భూములు అంటే అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని భూములను వాళ్ళకు దారదత్తం చేసి నామాత్రంగా ఫీజులు తీసుకొని వసూలు చేయాలి. ఇక ఆంధ్రజ్యోతి లాంటి పచ్చ బ్యాచ్ ఉంటుందో అట్లనే. సో నేను పచ్చ అంటే నాకు గుర్తుకొచ్చింది, చంద్రబాబు గురువు శిష్యు అని చెప్పేసి ఒక వీడియో బాగా వైరల్ అవుతుందయ్యా. ఇది పెట్టాలి తగ్గకు. అంటే గురువుని మించిపోయిండు, ఏ విధంగా మించిపోయిండు అనేది చూడండి ఇక్కడ. అప్పుడు గురువు, ఇప్పుడు శిష్యుడు. ఇగో
ఇదే చంద్రబాబు. By getting sober in Delhi, he's talking all this thing. It is beyond his limitations. By getting sober in Delhi, తర్వాత ఇది Can I explain? Yes. అట్లా Center, pharma center is a new. ఆయన గురువు ఆయన శిష్యుడు. గురువు అద్భుతంగా ఎరగదీస్తుంటే ఈయన మహా అద్భుతంగా దంచి కొడుతాడు అనమాట ఇంగ్లీష్. సో కాబట్టి ఇట్లా రకరకాలుగా ట్రోల్స్, మామూలు ట్రోల్స్ కాదు. రేవంత్ రెడ్డి ఉన్నది దాచిపెట్టుకున్నది అంతా కూడా ఈ దావోస్ పర్యటన తోటి. ట్రోల్స్ అంటారు కదా, ట్రోల్స్ చేసేటువంటి వెధవలకు నేను చెప్తున్నా, ఒకటి చెప్తున్నా, మీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఏం తప్పు ఉంది? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందంటే ఇంగ్లీష్ ఇప్పుడు మాట్లాడింది కదా, అంటే స్పీడ్, కొంతమంది స్పీడ్గా మాట్లాడవచ్చు, కొంతమంది మెల్లగా మాట్లాడవచ్చు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఈవెన్ కేసీఆర్ ఈజ్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ in our India. Who is perfect? Who will know proper English? Whatever we talk, that should be in English. That may be spoken English and broken English. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, అత్యధిక భాషా ప్రావీణ్యం కలిగినటువంటి సి రాజగోపాలాచారి అనే వ్యక్తి మీకు తెలుసు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా చేసిండు, గవర్నర్గా చేసిండు మద్రాసుకు, ఉమ్మడిగా మనం ఉన్నప్పుడు. అలాంటి వ్యక్తి బ్రిటన్లో అంటే ఇంగ్లాండ్లో బ్రాడ్కాస్ట్ యూనిట్లో పనిచేసిన ఆయన. అంటే అప్పుడు ప్రసార సాధనాలు, రేడియో, ఆకాశవాణి లాంటి రేడియోలు ఉంటే ఆ మాట్లాడిన మాటలు వినబడతాయి అంతే. అప్పుడు టీవీలు కూడా తక్కువ. అలాంటి దాంట్లో పనిచేసినప్పుడు ఆయన ఎవరు మాట్లాడతారో అలాంటి యూనిట్లలో, దోస్ హు హ్యావ్ ద పర్ఫెక్ట్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, దే ఓన్లీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్. That would be there. That type of experience he has. But even though what he spoke, what he had given message to us, ఆయన ఏం చెప్పిండంటే, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్రాడ్కాస్ట్ యూనిట్లో పనిచేసే 100 మందిని నేను అబ్జర్వ్ చేస్తే, అంటే 100 మందిలో ఏ ఒక్కరు కూడా సేమ్ ఇంగ్లీష్ మాట్లాడారంట. ఏ ఒక్కరు కూడా సేమ్ ఇంగ్లీష్ మాట్లాడరు. అంటే వాళ్ళ నోరు తిరిగినట్టు, వాళ్ళ భాషకు, వాళ్ళ ఫ్లూయెన్స్కి అనుగుణంగా భాష మాట్లాడతారు. సేమ్ కేటీఆర్ మాట్లాడినట్టే, సేమ్ కవిత మాట్లాడినట్టే, సేమ్ కేసీఆర్ మాట్లాడినట్టే అదే విధంగా మాట్లాడాలని రూల్ ఏం లేదు. నేను ఒకటి చెప్తున్నా, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, మధ్యలో చంద్రబాబు నాయుడు మాట్లాడింది కరెక్ట్ మాట్లాడిన ఆయన. మీకు ఏం అర్థం కాలే, మీకు ఏం తెలుసు? అంతకన్నా ఎక్కువ మీకేం తెలుసు? నాకు అర్థం కాలేదు. 100% ఆయన మాట్లాడేది రైటే. అంటే గ్రామేటికల్గా మాట్లాడేటప్పుడు మంచి వాళ్ళు మాట్లాడినప్పుడు, ఈవెన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్స్, దోస్ హూ రోట్ బుక్స్, ఈవెన్ దో వైల్ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ us, there is chance to commit mistakes. It is like humanism. Errors will come. ఎందుకు మీరు అంత సించుకుంటారు నాకేం అర్థం కాదు. ఇంత దౌర్భాగ్యమా? ఇంత అధ్వానమైనటువంటి మాటలు మాట్లాడతారా బాబు? మీకు అంత వచ్చా? ఎవడా పర్ఫెక్ట్ ఈ భూమి మీద? ఎవడు పర్ఫెక్ట్ అంటున్నా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మొత్తం వీడియో చూస్తే, నేను చూసిన ఇప్పుడు ఏమైంది మీకు చూపిస్తే ఎట్లా మాట్లాడండి అనేది. ఆయన ఏం మాట్లాడిండు, ఎందుకు మీరంతా సించుకుంటారు అనేది నాకేం అర్థం కాలే. ఇంకోటి ఏం రాసేది, దావోస్లో తెలంగాణ పరువు తీసిన రేవంత్ అంట. ఏం పరువు తీసినా మీరే చూడండి. ఆయన ఏం పరువు తీసిన, ఐటీ ఫార్మా అనేది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంట. మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త థియరీ చెప్పారు. ఆ థియరీ ప్రకారం రాసినటువంటి వార్త ఇది. పెట్టుబడుల పైన సీఎం రేవంత్ రెడ్డి కొత్త థియరీ, గత సర్కారు చేసింది ఏం లేదని వ్యాఖ్య. ఐటీ అభివృద్ధి గత కాంగ్రెస్ చలవేనన్న సీఎం, ఒరిజినల్ డూప్లికేట్ అంటూ ఇంటర్వ్యూలు, సొంత రాష్ట్రము గత పాలకుల పైన విమర్శలు, దావోస్ లోను సీఎం తీరు మారలేదని నెటిజన్లు ఫైర్. గొప్పగా చెప్పుకోవాలి. నేను ఏమంటానంటే, ఇలాంటి నెగటివ్ క్యారెక్టరు, నెగటివ్ విధానం కలిగినోని నేను అడ్వర్టైజ్ చేయదు. నాకు అంత అవసరం లేదు. వీళ్లకు జొల్లు కూతలు కూసేది ఒకటి అలవాటు ఉంది. ఉన్న సమస్యను సాఫీగా చెప్పండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ మీరు ఇలాంటి పనికిరాని పిచ్చి కూతలు కూసారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని చూపించద్దు, కానీ మీరు మాట్లాడే మాటలు తెలియాలి కాబట్టి చూపిస్తున్నా. ఇది ఎలా ఉంది, ఇది మంచిదా చెడ్డదా మీకోసమే మీరు అర్థం చేసుకోండి. ఏంది మాట్లాడా
పోయి గాలి తీశారని ఆగ్రహం. ఎక్కడికైనా అప్పు కోసం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబ సభ్యుల మీద నిందలు వేయకూడదు. ఒకసారి ఇక్కడ చూడండి, కుటుంబ సభ్యుల మీద నిందలు వేయకూడదు. అలా నిందలు వేస్తే అప్పు ఇచ్చేవాడు ఆలోచనలో పడతాడు. ఇంట్లో వాళ్ళతోనే సఖ్యతగా లేనోడు రేపటి రోజున నా అప్పు ఎలా తిరిగిస్తాడని ప్రశ్న లేవెత్తుతుంది. కాబట్టి అప్పటిదాకా ఇద్దామని అనుకున్న అప్పటికప్పుడు నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇది కేవలము ఒక వ్యక్తి అప్పులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే దగ్గరకు కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. నా రాష్ట్రంలో ఏం లేదు, గత ప్రభుత్వం ఏమి చేయలేదు, కానీ మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటే ఎవరైనా వస్తారా? పరాయి దేశం వెళ్ళి సొంత వాళ్ళని తిట్టుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి మన మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుందనే ఆలోచన కూడా ఉండాలి కదా అని చెప్పేసి, కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం అవే పట్టనట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు ఈయన దావోస్ పోయినప్పుడు ఏం చేయాలి? ఇక్కడే ఈ సన్నాసులు ఏం చేసిర్రు, ఇదేదో వైట్ పేపర్ అనేటువంటి ఒక దుకాణం. దావోస్ పోయినప్పుడు ఏం చేయాలంటే ఈ శంకర్ గారి కన్నా లేదంటే కేటీఆర్ కన్నా కేసీఆర్ కన్నా ఫోన్ చేసేది. ఇంతకు మొదలు ఏం చెప్పగలుచుకుంటాడు ముఖ్యమంత్రి గారు, ఏం చెప్పాలనుకుంటారు ఎవరైనా పోయినప్పుడు? ఒకవేళ లాస్ట్ ఇయర్ కనుక 10 సంవత్సరాలుగా ఎక్కువ ఇన్వెస్టర్స్ అక్కడి నుంచి పెట్టుబడిదారుల వ్యవస్థ కానీ పెట్టుబడిదారులు రాకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేయకపోవచ్చు. మేము 100% న్యాయంగా జెన్యూన్గా మీరు ఉద్యోగాలు కల్పిస్తే, మీరు ఉత్పత్తులు చేయగలిగితే మీకు మంచి అవకాశాలు ఇస్తాం, మేము మంచిగా పనిచేస్తామని చెప్తారు. కానీ దాన్ని కుటుంబాన్ని చేయడము, వాళ్ళను బదలాం చేయడం, ఈయన ఎవడు బదలాం? ఆ రాజకీయ మీటింగ్ పెట్టిడా చెప్పుకోవడానికి? ఎందుకు ఇట్లా రాస్తారు రాతలు, ఎందుకు ఇట్లా మాట్లాడతారో నాకేం అర్థం కాలే. 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసిరు. 10 సంవత్సరాలలో మీరు ఏం చేసిరో ప్రజలకు తెలుసు. మీరు చేసిన దోపిడీ తెలుసు, మీ అహంకారం తెలుసు, మీరు చేసిన లూటి తెలుసు. ఇవాళ ఎందుకు ఇంత నొప్పి అవుతుందో నాకేం అర్థమవుతలేదు. మీ నొప్పి ఏంది, మీ కథ ఏంది నాకు అర్థమవుతలేదు. చూడండి ఇంకా ఏమేమి మాట్లాడతారు వీళ్ళు. చూసిన తర్వాత అనేకమైన విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. తెలుసు మా రాష్ట్రంలో మొత్తం అప్పులే ఉన్నాయి, మేమంతా అప్పుల పాలైపోయినామని చెప్పేసి ఈ రాష్ట్ర పరువుని, ఈ రాష్ట్ర ప్రఖ్యాతను దిగజార్చేటువంటి ప్రయత్నం చేశారు. సేమ్ ఇదే ముచ్చట దావోస్ కూడా మాట్లాడడం జరుగుతుంది. దావోస్ కూడా గత పాలకులు ఏం చేయలే, కానీ మీరు రారి పెట్టుబడులు పెట్టరు. మా దగ్గర మొత్తం అప్పులే ఉన్నాయి, కానీ మీరు రారి పెట్టుబడి పెట్టరు. మా దగ్గర మొత్తం అవినీతి అక్రమాలు, కాళేశ్వరం అక్రమాలు, ఈ భూముల అక్రమాలు, ఆడేడు అంతా ఆగమాగా ఉంది, కానీ మీరు రారి పెట్టుబడి. వీడు ఒర్రబోతున్నాడు. అసలు ఒక తోటి మనిషిని అట్లా అనొద్దు, కానీ నాకు సిగ్గు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మాట్లాడితే. అవన్నీ మాట్లాడినట్టు అంటే ఎంత క్రియేటర్స్ రా బాబు. పబ్లిక్ నెత్తినొప్పి చేస్తారు. ఈ అమ్మాయి మన ఊర్లో 2 కుక్కలు ఉంటాయి చూడు, ఆ కుక్కలు ఊరికే మరుగుతుంటే ప్రజలకు నిద్ర రాదు. అట్లా అయిపోయింది ఇలా పని. ఆ యూట్యూబ్ ఒకటి అయింది, ఆ యూట్యూబ్లో వచ్చి వరుసనే ఉంటారు మన కుక్కలు అరిచినట్టు. అరిస్తే పక్కోనికి నిద్ర రాకుండా అయిపోయింది. సుధం ఇయ్యాల కాకుంటే ఇయ్యాల రేపన్నా మంచిగా మాట్లాడతారేమో అనుకుంటే ఇదేంద్రా బాబు మీది నాకు అర్థం కాదు. ఏం మాటలు నా ఏమంటారు అంటే ఈ మునగాన్ని ఈయన పెట్టురా పెద్ద బాగా తీసుకొస్తాడు అన్ని కట్టలు. నాకు అర్థం కాదు ఎందుకు అంతగానో ఇరుచుకుంటారు, నాకేం అర్థమవుతలేదు. అయితే ఒక రాష్ట్రంలో కేసీఆర్, అరవీర భయంకరుడైన కేటీఆర్, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడే అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడే కేసీఆర్, కవిత ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఇంతమంది కదా. వీళ్ళందరినీ ఇంగ్లీష్ రాయన మట్టిగా అర్పించింది కదా. అప్పుడు ఏమనిపించింది మరి మీకు? ఎట్లా మట్టిగా అర్పించారు? ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్, లొడ వాగింది కాదు. ఇప్పుడు మీరు పెట్టిరు కదా, మీరు కేటీఆర్ మాట్లాడింది ఇవన్నీ పెట్టిరు కదా, మీరు మాట్లాడిందే ఆయన మీరు సగంలో కట్ చేసి దాన్ని పిచ్చి చేసి వీడియోను గబ్బు లేపి చూపించింది కాదు. వాస్తవ వీడియో చూపిస్తా చూడండి. ఇప్పుడు అసలు వీడియో చూస్తే వినురి. రాష్ట్ర నాయకుల గురించి రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవాలి. మా రాష్ట్రం చాలా బాగుంది, మీ పెట్టుబడులకు అనుకూలమైనటువంటి మా రాష్ట్రం కాదు. ఏం చెప్పాలంటే ఇంతకు మొదలు చేసిన ముఖ్యమంత్రి చాలా మంచోడు, ఇంతకు మొదలు ఉన్న ఐటీ మంత్రి చాలా మంచోడు, మేము మంచోళ్ళం కాము, వాళ్ళు మేధావులు, వాళ్ళు అసలు ₹1 అంటే దోపిడీ చేయలేదు, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళు కట్టలు కట్టి పెట్టిరు, వాళ్ళు అన్నీ చేసిరు, మీకేం పని లేదు, ఏం రావద్దని చెప్పాలన్నా? ఇప్పుడు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మా దగ్గర ఎక్కువ ఉంది, మీరు ఇస్తే ఎంప్లాయ్మెంట్ అవుతుంది, మీకు అవకాశాలు ఇస్తాము, మీరు రండి అని చెప్పి అడుగుతారు, అంతే కదా. అట్లా కాకుండా ఇంతకు ముందు ఉన్న గురించి చెప్పాలంట ఈ మొనగాడు చెప్తాడు. అరే ఫ్రెండ్లీగా ఉందాము, మనం మంచిగా ఉందామంటే ఇది ఏంది పొద్దుగాలు లేసి ఈ భారతం అసలు అర్థం కాదు. ఫెసిలిటీస్ మేము కల్పిస్తామని చెప్పేసి చెప్పాలి. ఏదో ఐటీ ఫార్మా అనేది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంట. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో. మీ గాడిదలకు న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అర్థం తెలుసారా మీకు? ఏమనుకన్నా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటే
ఏముంటుంది న్యూక్లియర్? ఇప్పుడు ఒక అణువును ఇంకొక అణువుతోని తటస్థం చేసిన, లేదంటే ఢీకొని ఇచ్చినప్పుడు ఒక అణువును ఇంకొక అణువుతోటి, ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ చేత ప్రోటాన్ అంటే ఢీకొని, అంటే మనకంత సైన్స్ కూడా పర్ఫెక్ట్ కాదు కానీ చెప్తున్నాను, మనకున్న పరిజ్ఞానము అంతే కదా. మనం చదువుకున్నది 10వ తరగతిలో 5వ తరగతిలో మనం ఏం చదువుకున్నాము? ఒక అణువును ఇంకో అణువుతో ఢీకొట్టినప్పుడు అవి అనేక అణువులుగా విడిపోతాయి. అవి అనేక అణువులుగా విడిపోతాయి. మీరు న్యూక్లియర్ రియాక్షన్ అంటే ఏంటంటే ఒక ఈ ఈ యొక్క ఒక అంటే ఒక ప్రత్యేక న్యూక్లియర్ రియాక్టర్లో ఒక అణువు ఢీకొనడం ద్వారా అనేక అణువులు అవుతాయి. అనేక అణువులు ఇంకో అణువులు ఢీకొని పెద్ద ఎత్తున న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్షన్ అంటే అర్థమైంది. హైదరాబాదులో ఒక ఉద్యోగాల కల్పనకు ఒక కంపెనీ వచ్చిందనుకో, దావోస్ నుంచి ఒక కంపెనీ వచ్చి పెట్టుబడులు పెట్టిందనుకో, ఆ పెట్టుబడి పెట్టడం ద్వారా న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంది. ఒక ఉద్యోగం కల్పనతోటి అనేకమైనటువంటి అవకాశం ఒక కంపెనీ పడుతుంది. ఆ కంపెనీలో ఎంప్లాయ్మెంట్సే కాదు, అందులో పనిచేసేటువంటి బిల్డింగ్లు కట్టే కార్మికులు పెరుగుతారు, ఆయామాలు పెరుగుతారు, అందులో వాచ్మెన్లు పెరుగుతారు, కార్ల గిరాకీ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరుగుతుంది. దాని తర్వాత ఒకరి నుంచి ఒకరు చదువుకునేది పెరుగుతుంది. దీన్ని ఒకటి చేస్తే 10 అయ్యేది దాన్ని న్యూక్లియర్ రియాక్షన్ అంటారు. దానికి ఒక అర్థం ఉంది. అర్థం చేసుకుంటే అర్థం ఉంటుంది. అర్థం పర్థం లేని సన్నాసులు అడ్డగోలు మాట్లాడితే ఏం అర్థం ఉంటుంది చెప్పండి? ఎందుకు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నాకేం అర్థం అవుతలేదు. ఏమి అర్థం అవుతుంది? ఒకసారి మీకు ఒక బయట వినిపిస్తాను. ఏం బయట? బయట వింటేనన్నా అర్థం అవుతుంది. చూడు ఒకసారి మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? The Telangana Hub for Innovation was one of the big focal points for the last state government. How do you intend to build on that? What do you intend to do which is different? Can you try and explain that? Yes. IT sector, pharma sector is a nuclear chain reaction. ఇప్పుడు మనకేం వస్తే గదే మాట్లాడాలి. రాందానికి ఎందుకు ఈతలకు పోవాలి, ఎందుకు బొక్క బోర్లు? అరే నాకు అర్థం కాదు. ఏంది వస్తే అదేంది నాకేమర్థం అది చూడు. రాని దానికి ఏంది రాదనుకుంటారు మీరు? మీకు వచ్చింది ఏంది వంకాయలు? మీకు వచ్చింది ఏందిరా బాబు? ఆయనకి ఏంది రాదనుకుంటారు మీరు అంటున్నా. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు పల్లెటూరులో తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండొచ్చు. ఆయన పర్ఫెక్ట్ కేటీఆర్ లేక అమెరికాలో కొన్ని సంవత్సరాలు ఉండకపోవచ్చు. అయినంత మాత్రాన ఆయనకి ఇంగ్లీష్ మొత్తమే అర్థం కాదనుకుంటారా? మీరు మాట్లాడడానికి రాదనుకుంటారా? మీరు మాట్లాడినట్టు మాట్లాడలేదని మీరు బాధపడుతుండ్రా? ఏంది మీ బాధ? ఆయన న్యూక్లియర్ రియాక్షన్ అంటే మీకేమైనా నొప్పి అవుతుంది? న్యూక్లియర్ రియాక్షన్ అనేది లేదా? ఇది న్యూక్లియర్ రియాక్షన్ మీనింగ్ ప్రపంచంలో అందరి దేశాలకు తెలుస్తుంది కదా. అమెరికాలో అయినా న్యూక్లియర్ రియాక్షనే, జపాన్లో అయినా న్యూక్లియర్ రియాక్షనే, దావోస్లో అయినా న్యూక్లియర్ రియాక్షనే, ఇండియాలో కూడా న్యూక్లియర్ రియాక్షనే కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పటికే చెప్పిన దాని న్యూట్రాన్లు కానీ ప్రోటాన్లు కానీ అణువులు కానీ ఒక అణువును ఇంకొక అణువుతోని రాపిడి జరిపినప్పుడు లేక ఢీకొని ఇచ్చినప్పుడు అణువులు అనేక అణువులుగా విడిపోయి ఆ అణువులు ఇంకా అణువులుగా విడిపోయి పెద్ద విస్ఫోటనంగా కానీ లేకపోతే పెద్ద శక్తిగా ఏర్పడుతుంది. అది న్యూక్లియర్ రియాక్షను. ఇక్కడ కూడా కంపెనీలు పెట్టడం ద్వారా న్యూక్లియర్ రియాక్షన్ దాకా అనేక ఫలితాలు వస్తాయని చెప్పిండు. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం పడతాం. ఆయనకు రాంది ఏతులంట. ఆయన ఏం మాట్లాడి ఎట్లా మాట్లాడి కూడా ఇప్పుడే చూసాను నేను వీడియో. మీకు అది కూడా మొత్తం చూపిస్తాను. సంబంధం లేదా? ఇంకొకటి మాట్లాడేటప్పుడు రాహుల్ అరే నేను ఏమంటున్నా అంటే యూజ్లెస్ ఫెలోస్ లారా, కెన్ ఐ టెల్ యూ సంథింగ్ అంటే తప్పింది? వాట్ ఈస్ రాంగ్ దేర్? ఈస్ దేర్ ఎనీ other language? What is mistake? Can I tell you something అనేది అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. కెన్ యూ టెల్ యూ సంథింగ్ అంటే అలా తప్పేముందా నాకు అర్థం కాదు. అంటే ఎంత బలుపురా మీకు నాకు అర్థం కాదు. అంత పరువు తీసినట్టు ఇజ్జత్ తీసినట్టు మాట్లాడతారు ఏంది నాకు అర్థం కాదు. మేము అట్లా మాట్లాడలే. మేము కేటీఆర్తో మాట్లాడినాము, కేటీఆర్ గురించి మాట్లాడినాము, హరీష్ రావు గురించి మాట్లాడినాము, కేసీఆర్ గురించి మాట్లాడినాం, కానీ ఇంత బరితెగించి మాట్లాడలేము ముఖ్యమంత్రులను మేము. నాకు అర్థం కాదు. మీరు ఎందుకు ట్రోల్ చేస్తారో మీకే తెలియాలి. ఆ ట్రోల్స్ ఏందో మీ సంగతి ఏందో. మాట్లాడుతున్నట్టు అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ లో మొత్తం పుట్టి పెరిగి రంగరించి మొత్తం అందులో మునిగి తేలినట్టు ఆ ఏతుల ఆ స్లాంగ్ ఇవన్నీ ఎందుకు అవసరమా? నీకు రానటువంటి దాన్ని చెప్పాలి. ఇట్లా అలా చెప్పకుండా ఈ పెర్ఫార్మెన్స్ చేసి ఉన్న చేత ఓటుకుంటుంది. ఏ విద్యతో నేను ఏమంటున్నానంటే మీకు కండ్లు మంతున్నాయని చెప్పరాదండి. ఇజ్జత్ ఎందుకు పోయింది నాకేం అర్థం కాలే. ఏ ఇజ్జత్ పోయింది? వేర్ హీ కమిటెడ్ మిస్టేక్.
Do you know? What was the wrong while he was speaking? Where he committed mistake? Can you tell us? Why are you trolling? What is your intention? Why you are making this nonsense allegations? Every day, you are complete making nuisance in Telangana. If you want to do, your job is that we don't care. But before going to insult, before going to blame others, we should keep by as a human being in our mind, is it right or wrong? Why you are making allegations? We don't know. One other ఒక సిన్సియర్ పీకుడు కానీ లేకుండా ఈయన మాట్లాడతాడు చూడు, ఈయన ఎంత పూసగుచ్చినట్టు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఈయన ఏతులు మామూలుగా ఉండవు. మనమే తీసుకుంటున్నట్టుగా ఉంది. మనం ఒకసారి గతంలో చూసుకుంటే మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే శ్వేతపత్రం పేరుతోని ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి మళ్ళీ మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మాకు అప్పు కావాలని చెప్పి ఏదో రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి తెలివితేటలు ఎట్లా చూపిస్తారు ఇలా చేసి అక్కడ రాష్ట్రం పరువు ఓడగొట్టారు. ఏం పరువు? అది చాలదన్నట్టుగా ఇప్పుడు ఈ దేశం కాదు అంతర్జాతీయ వేదికలలో కూడా మనం మన పర్ఫార్మెన్స్ ఇప్పుడు నరేంద్ర మోడీ దానికి పోయి మా రాష్ట్రం అప్పుల్లో ఉంది, మాకు ప్రాబ్లం ఉందని డబ్బులు అడగడం అంటే పరువు తీసినట్టంట. ఇప్పుడు అప్పులు ఎందుకని అడుగుతారు. సార్ పైసలు అవసరం ఉన్నాయి, ఉద్యోగాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, రాష్ట్రం కొంచెం ఇబ్బందులు ఉంది, 6,71,000 అప్పు ఉందని చెప్తే నరేంద్ర మోడీ చెప్తే దేశంలో నేషనల్ స్థాయిలో పరువు పోయినట్టంట. దాని తర్వాత అంతర్జాతీయ వేదికలలో రాష్ట్రం పరువు తీస్తారంట. ఈ మునగాలు చూడు, వీళ్ళందరూ ఎట్లా పుట్టుకొచ్చి ఎట్లా మాట్లాడుతారు మీరే చూడండి. తగ్గదు అన్నట్టుగా తీసుకుపోయి అంతర్జాతీయ వేదికలలో కూడా తెలంగాణ పరువు పోగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మా చూడండి, చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం బాధ, ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ గానీ అవి చూసిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ పరువు అంతర్జాతీయ వేదికలలో పోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను గుర్తుపెట్టుకోరు, నేను అనొద్దు, నేను ఏమంటే తోటి వ్యక్తులుగా నేను మాట్లాడడం కూడా తప్పే. మిమ్మల్ని నేను రేవంత్ రెడ్డి గారి పూర్తి ఇంటర్వ్యూ నేను చూపిస్తాను మీకు. తెలంగాణ ప్రజలు చెప్పుతోని కొడతారు మిమ్మల్ని, తెలంగాణ ప్రజలు చెప్పుతోని కొడతారు మిమ్మల్ని అంటున్నా. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏం మిస్టేక్ అయింది, ఏం మిస్టేక్ చేసి నేను కేటీఆర్ మీరు మాట్లాడి చూసారు కదా, కేటీఆర్ టైం పాస్ మాట్లాడా, రేవంత్ రెడ్డి టైం పాస్ మాట్లాడా, ఎవరు కరెక్ట్ మాట్లాడిరు ఇంటర్వ్యూ నేను ఇప్పుడు వేసి చూపిస్తా చూడండి. వీడు మెల్లమెల్లగుండి తీసాను. నేను ఏమంటున్నా తోటి వ్యక్తులను నేను ఏమైనా మాట్లాడడం కరెక్ట్ కాదు, నాది భావ్యం కాదు, కానీ తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడాల్సి వస్తుంది. నిజానికి సీఎం కు కంపల్సరీ ఇంగ్లీష్ రావాలన్నా అంటే అబ్బా సీఎం కి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు అంటే, కానీ నేను ఏమంటున్నా అంటే సీఎంకి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం అంటే సీఎంకి ఇంగ్లీష్ రాదు, మాకు మాత్రమే వస్తుంది. మా అంత పీకుడుగా ఎవరు చేయాలి మీరు చెప్పదలుచుకున్నా. నేను ఇంతకు మొదలు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదనడము మీ యొక్క మూర్ఖత్వము, మీ యొక్క పిచ్చితనము, మీ కొవ్వెక్కినతనము. మీరు లొడలొడలోడు మాట్లాడినవాడు తప్పులు మాట్లాడి సరే, జో ఐ నో షట్ ఏం మాట్లాడతారు. డూ యూ నో మై నేమ్ ఇస్ కిషోర్, మై ఫాదర్ నేమ్ ఇస్ కిషోర్, ఐఎమ్ ఐటీ మినిస్టర్, I do my things, I looted Telangana states. Do you know the me? And itla మాట్లాడినట్ట. We took all the minister forces in Telangana. Already 6,71,000 crores of rupees we borrowed. Only 10 districts were there. Really, we committed a lot of mistakes. We looted Telangana state. We built so many farmhouses. Itla maatladala. We built the farmhouses so that just there is no chance to go to. అంటే లొడలొడలొడ మాట్లాడిన కాదు. ఆయన రేంజ్లో ప్రతి ఒక్కటి నేనేం చెప్పిన ఇంతకు మొదలే, సి రాజగోపాలాచారి ఇంగ్లాండ్ బ్రాడ్కాస్ట్ యూనిట్లో పనిచేసిన, అంటే ఒక రేడియో ప్రసారం వద్ద పనిచేసినప్పుడు చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే అక్కడ పెడతారు. కానీ అక్కడ 100 మంది బ్రాడ్కాస్ట్ యూనిట్లో పనిచేసి వైల్ దే ఆర్ ఇంటరాక్టింగ్, వైల్ దే ఆర్ డెలివరింగ్ దర్ స్పీచ్, no 10 members. If we count 100 members, no 10 members are speaking, no 2 members were speaking at the same language.
అక్కడ భాషను 100 మందిలో ఏ ఇద్దరు కూడా ఒకలాగా మాట్లాడలేదు. అంటే ఇంగ్లాండ్లో భాష ఇంగ్లీష్ పుట్టింది, అదే ఇంగ్లాండ్లో ఆ భాషను ఏ ఇద్దరు కూడా సేమ్ మాట్లాడలేదట. అంటే అర్థమైంది ఎవరు అంటే దీన్నే స్పోకెన్ ఇంగ్లీష్ బ్రోకెన్ ఇంగ్లీష్లో కానీ అనేక విధాలుగా చెప్పిండు ఆయన. రాజాజీ చెప్పిండు, నేను విన్నా, నేను చదివిన. అందులో అట్లాంటి సమయంలో రాజాజీ గారే చెప్పిండు, అందరి భాష విధానం ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండదు, అయినంత మాత్రాన ఇంగ్లీష్ రాంగ్ అనడం తప్పు. రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఇంగ్లీషు. మీ బలుపుతో గట్టు మీ కొవ్వెక్కిన దాంట్లో మీరు షార్ట్ కట్లు పెట్టి తప్పు పోయింది నత్తి పోయింది తీసేసిరు అనుకో, అది మీ కర్మ, మీ దుర్మార్గం, మీ దుర్బుద్ధి కింద వస్తుంది. అది ఏం అసలు నాకు అర్థం కాదు. ఈయన చూడు చల్లగా మన సావు కబురు చల్లగా చెప్పినట్టు ఈ మునగాలకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డికి అసలు తెలివే లేదు, వీళ్ళకే ఉంది. తెలివి చెప్తారు, ఎట్లా చెప్తారు ఇంత బోధ. రాని భాషను మేనేజ్ చేయడం కాదు, ఈ ఇంగ్లీష్ కు సంబంధించి ఎవరు బాగా భాష రాదంటే దవడ వాళ్ళ కొడతారు ప్రజలు. దావోస్ పర్యటనకు పంపించి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలా. ఎవరిని పంపించి? ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదని చెప్పి మనం అవమానకరంగా మాట్లాడిన అవసరం లేదు. అరే ఎవడ్రా ఇంగ్లీష్ రాదన్నది వెధవా? ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదన్న వెధవ ఎవడా అంటున్నా? ఎవడా గాడిది? ఎవడు మొదలుపెట్టింది ట్రోలింగు? తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి ఇంగ్లీష్ విన్న తర్వాత మిమ్మల్ని చెప్పుతోనే కొడతారు. నేను ఒకటే చెప్పిన, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఈవెన్ కేటీఆర్ cannot speak proper English. While he is speaking, he is also committing a lot of blunders. I can count it and send you back. No one is perfect. Before blaming others, before blaming our Chief Minister, Telangana Chief Minister Revanth Reddy, you remember it one thing. Just even KCR also is not perfect. 100% I will tell. No one is perfect while making question tags, while doing reported, while doing the passive sentence, while doing comparison. There are so many blunders will come. How can we count? భాషను చూసినప్పుడు మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అందులో రేవంత్ రెడ్డి గారు తెలుగు భాష ఎక్కడ వేరే దేశాల్లో నివసించకున్నా ఆయన చక్కగా మాట్లాడుతున్న ఇంగ్లీష్. ఈ స్పీకింగ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఎవరు చెప్తున్నా నాకు అర్థమవుతలేదు, ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం. నేను చూపిస్తా, మీరు చూడండి. మీరు ఎందుకంత మీకు ఇంత కళ్ళు మండుతున్నా నాకు అర్థం కాదు. ఒక మనిషి నేను ఏమంటున్నానంటే, అనవసరంగా బ్లేమ్ చేస్తే మీ కర్మ అది. అవి కట్ చేసి the anchor and our chief minister has been enjoying. They are enjoying while doing conversation on Telangana state. Where they committed mistake, where he did wrong. Why are making this nonsense? ఎందుకు మీరు అట్లా చేస్తే నాకేం అర్థమైతలేదు. ఛానళ్ళు తెలంగాణ ఈయన కథలు ఎట్లా మాట్లాడతాడు, సంబంధించిన మంత్రులు లైట్ బంద్ చేస్తుంది మాట్లాడితే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా సంతోషించారు. కానీ నిజానికి రాజకీయ నాయకులకు చదువు రావాల్సిన అవసరం లేదు. మన రాజ్యాంగం అట్లా అవకాశం ఇచ్చింది. సేవ చేసే ఉద్దేశం ఉంటే సరిపోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ వస్తేనే ముఖ్యమంత్రి పదవి అంటే అట్లేం కాదు. ఆయనకు ఈ ప్రజలు అవకాశం ఇచ్చిన డిజిటల్ మీడియా నెట్వర్క్ లో కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,000. ఎందుకు మరి మన ముఖ్యమంత్రి గారే ఆ ప్రయోగం చేశారు? ఏం ప్రయోగం? తీసుకున్న పని తర్వాత పెయింటింగ్ ఎవరు బాగా చేస్తారు, బల్బు చూడు. ఇంకా కొద్ది రోజుల క్రితం అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందుకి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి గుంపు మేస్త్రి లాంటిది అని అన్నాడు. అంటే మరి ఆ గుంపు మేస్త్రి అనే స్పిరిట్ ఆయనకి ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. ఎందుకంటే గుంపు మేస్త్రి అంటే ఏంటి? ఆ ఒక పని ఏదైతే ఆయన కాంట్రాక్ట్ తీసుకుంటాడో ఆ కాంట్రాక్ట్ తీసుకున్న పని తర్వాత పెయింటింగ్ ఎవరు బాగా వేస్తారు, స్లాబ్ ఎవరు బాగా పోస్తారు, ఇంకా ఆ సీలింగ్ ఎవరు బాగా చేస్తారు, ఇట్లా ఎక్స్పర్ట్ పనులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ పనిని అప్పగించి గుంపు మేస్త్రి అనే వ్యక్తి మొత్తంగా ఆ పని చేస్తాడు. గుంపు మేస్త్రి పని నేనేమంటానంటే, మనుషులకు మీలాంటి గుర్రెగాళ్ళకు అర్థం కావాలని
మీలాంటి తెలివి తక్కువ ట్రోలర్స్కి అర్థం కావాలని ముఖ్యమంత్రిగా మీకు అనుభవం లేదు, మీరు ఇంతవరకు మినిస్టర్ కాలేదు, మీరు ఎలా చేయగలుగుతారంటే ముఖ్యమంత్రి పెద్ద పనేం కాదు. మన దేశాన్ని కాపాడుతున్నటువంటి రోళ్లను కాపాడుతున్నటువంటి గుంపు మేస్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చాలా చాకచక్యంగా పని చేస్తారు. అదేవిధంగా గుంపు మేస్త్రి అందరితోని పని ఎట్లా చేపిస్తాడో ఆ విధంగా ఆ విధంగా చేస్తే సరిపోతుంది అన్నట్టు గుంపు మేస్త్రుల గౌరవం పెరిగేటట్టు మాట్లాడండి. అయితే ఆ విధంగా గుంపు మేస్త్రులు పని చేస్తారని ఇంట్లో ఉన్న పైసలు తీసుకురాపో, లేకుంటే మనకు పైసలు సరిపోతలేవు మన భూమి అమ్మిరాపో, లేదంటే మన ఇంట్లో ఇంకో సీక్రెట్ పని లేదన్నా ఉంటే చేసి రాపో అని చెప్పరు కదా. ఎవరికి ఏ పని చెప్పాలనో ఆ పని చెప్తారు. ఇక్కడ మినిస్టర్లను కూడా ఆయన పోనీ వద్దని పక్కనే శ్రీధర్ బాబు గారిని తీసుకుపోయారు. శ్రీధర్ బాబు గారిని తీసుకుపోయాడు, ఐటీ మినిస్టర్ని తీసుకుపోయాడు. కానీ మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదంటారో మీ యొక్క అహంకారానికి, మీ యొక్క దురాలోచనకి ఇదొక పరాకాష్ట. ఆయనంట గుంపు మేస్త్రి లాగా ఎక్కడ వేయిందో, గుంపు మేస్త్రి కాదు, ఏది ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో పర్ఫెక్ట్ తెలిసిన వ్యక్తి. ఆయన ఇంగ్లీష్ని ట్రోల్ చేస్తే అది మీ కండ కవరమే తప్ప ఇంకోటి ఏం లేదు. పర్ఫెక్ట్గా మాట్లాడాడు, అది మీకు చూపిస్తా. ఇప్పుడు ఆ వీడియో చూపిస్తా. మీరు ఎందుకు ఏది కట్ చేసిరు, ఏంది మీ దుర్బుద్ధి ఏంది కూడా నేను బయట పెడతా. ఇప్పుడు ఆయన ఎట్లా మాట్లాడినా మొత్తం చూపిస్తా. కస్టమర్ కు అన్ని మంచి సేవలు అందించే విధంగా చేస్తారు. అట్లా ముఖ్యమంత్రి గారు మంచి మాట చెప్పారు గతంలో. ముఖ్యమంత్రి అంటే గుంపు మేస్త్రి లాంటి వ్యక్తి. ఏ పని ఎవరు బాగా చేయగలుగుతారో వాళ్ళను మనము ఆ పని చేయించి వినియోగించుకోవాలని చెప్పారు. మరి ఇప్పుడు దావోస్ పర్యటనకు పోయినప్పుడు ఎందుకు అత్యద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడి ఎవరైతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందో వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించకుండా ఎందుకు మరి మన ముఖ్యమంత్రి గారే ఆ ప్రయోగం చేశారు? ఇప్పుడు కెప్టెన్సీ ఇచ్చిరు కదా అని చెప్పి మ్యాచ్కి సంబంధించిన బౌలింగ్ నేనే వేస్తా, బ్యాటింగ్ నేనే వేస్తా, కీపింగ్ నేనే చేస్తా, ఫీల్డింగ్ నేనే చేస్తా అంటే ఏమవుతుందంటే మ్యాచ్ అటర్ ఫ్లాప్ అయిపోతుంది. కెప్టెన్ అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఐటీ మినిస్టర్ నేనే చేస్తా, క్రీడా శాఖ మంత్రి నేనే చేస్తా, ఫ్లైట్ నేనే నడుపుతా అని చెప్పిండా? మీకు చెప్పిండా? కెప్టెన్సీ ఇచ్చిరు కాబట్టి, ఖచ్చితంగా కెప్టెన్సీ ఇచ్చిరు కాబట్టి టాస్ వేసినప్పుడు కెప్టెనే పోతాడు. ఏదన్నా అంపైర్స్తో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కెప్టెనే పోతాడు. ఏదైనా డిసిషన్ తీసుకోవాల్సినప్పుడే అంపైరే పోతాడు. టీం సెలెక్షన్ చేసినప్పుడు కెప్టెనే పోతాడు. ఏ డిస్కషన్ చేయాల్సిన ప్లేయర్ చేంజ్ కానీ ఏది చేయాల్సి వచ్చినప్పుడు కూడా కెప్టెనే పోతాడు. మీరు ఏది నోటికి వచ్చినట్టు మాట్లాడి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదని మీరు మాట్లాడడం పొరపాటు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్ అనుకో, కెప్టెన్ ఈయన బౌలరే కావచ్చు, బ్యాట్స్మెనే కావచ్చు, లేదంటే కీపరే కావచ్చు. ఇలా అన్నిట్లో ఆయన బౌలర్ అయినప్పటికీ ఏ డిసిషన్ తీసుకున్నా కెప్టెనే తీసుకుంటాడు. ఏదన్నా తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు అంపైర్తో మాట్లాడేది కూడా కెప్టెనే. టాస్ వేసినప్పుడు పోయి మాట్లాడేది కూడా కెప్టెనే. టీమ్ ప్లేయర్స్ను తీసుకునేటప్పుడు కూడా కెప్టెనే డిసిషన్ తీసుకుంటాడు. ఎక్స్ట్రా ప్లేయర్స్ని తీసుకున్నప్పుడు కెప్టెనే తీసుకుంటాడు. అలాంటి అదే పని ఈయన చేస్తున్నాడు. దావోస్కు సంబంధించినటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావాలంటే ఒక యంగ్ డైనామిక్ సీఎంగా ఈయన పోయి ఈ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ద రియాలిటీ ఈస్ దేర్, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ దేర్. కేసీఆర్ కొట్టినటువంటి ఏతులకు వాళ్ళు మాత్రమే ఏతులు కాదు. నేను అమెరికాలో ఉండకపోయినా సాధారణ పల్లెటూరు గిల్లి ఆట ఆడి, పల్లెటూరుతోని గిల్లి దండ ఆట ఆడినటువంటి రేవంత్ రెడ్డి ఎండాకాలంలో బావులలో ఈతలు కొట్టి చెట్ల కొమ్మల మీద పందిరి కొమ్మచ్చి కోతి కొమ్మచ్చి ఆటలాడి ఇలా వాళ్ళ రైటింగ్ నేర్చుకొని ఈ సమాజంలో పౌరుల యొక్క విలువ తెలుసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇలా అచ్చమైనటువంటి తెలుగుదనంలో ఉట్టిపడుతున్నటువంటి వ్యక్తి. తెలుగులో మీరు రేవంత్ రెడ్డితో పోటీ పడతారా? తెలుగు, ఇంగ్లీష్, హిందీ కూడా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే కేటీఆర్ మాట్లాడేది ఇంగ్లీషు, కేసీఆర్ మాట్లాడేది ఇంగ్లీషు, అదర్స్ ఇంగ్లీష్ కాదని మీ ఫీలింగ్. ఒకటి చెప్తున్నా, ఓన్లీ వన్ థింగ్ ఐఎమ్ సేయింగ్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. according to our voice, according to our realization, while we are speaking, there is chance to commit mistake, there is chance to slip tongue,
దట్స్ ఇట్. బట్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. నేను చెప్తున్నా, మీరు అనుకున్నట్టు కేటీఆర్ పర్ఫెక్ట్ అనుకుంటే నేను తీస్తా తప్పును. మీరు అనుకుంటారు కదా, మేము తీస్తాం. ఈవెన్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. నేను చెప్పిన ఎవడో పర్ఫెక్ట్ ఉన్న ముందరికి రమ్మను. మీ దాంట్లో పీకుడు గారు అనవసరంగా ముఖ్యమంత్రి బ్లేమ్ చేసేట్లో మీరు అంటే నేను ఏమంటున్నానంటే సమ్ మీనింగ్స్ కొంతమందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు. ఒక భాషకు సినోనియమ్స్ కానీ యాంటోనియమ్స్ కానీ 10 ఉంటాయి. ఆ 10లో కేటీఆర్ మాట్లాడిన సినోనియమే, కేటీఆర్ మాట్లాడిన ఆంటోనియమే ఆ వర్డ్కు మాట్లాడాలని ఏం లేదు. ఈక్వల్గా నియర్ బై ఏ మీనింగ్ ఉంటుందో అది తీసుకొని మాట్లాడతారు. దాన్ని ఎక్సలెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు చీఫ్ మినిస్టర్. మీరు దాన్ని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం అది ఇక మీ కర్మ, మిమ్మల్ని ప్రజలే చూసుకుంటారు మీ సంగతి. అనవసరంగా ట్రోల్ చేయడం వల్ల మీరేమనుకుంటారు అంటే ఇక మీ ఫీలింగ్ అదే, మా కేటీఆర్ ఎంత స్పీడ్ మాట్లాడతాడు, మా కేటీఆర్ ఇట్లా అన్నంత మాత్రాన కాదు, అట్లా కాదు. Just I went to America, just I met to my son, we ate food and we swim there and get sleep and went to beer and we paid the gap. ఇట్లా ఎవరైనా మాట్లాడతారు, అది నోటెడ్ కలెక్టివ్లీ. ఆఫ్ కోర్స్ ఒకటి బట్ కొన్ని సేమ్ రెగ్యులర్ యూజెస్ పదాలు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్ అంటాం మనం కూడా, గదిగా అంతే. ఆ రెగ్యులర్ వర్డ్స్నే వాళ్ళు కంటిన్యూ చేస్తారు అంతేగాని మనము స్లాంగ్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు అందరికి చెమటలు పడతాయి. మరి నేను ఇస్తే సబ్జెక్ట్ మాట్లాడమని మరి చూద్దాం ఎంతగానో మాట్లాడతారు. అవన్నీ ఏముండవు, మీరు అనుకున్నంత సీన్ ఏం లేదా ఆడ. అంటేనే ఎవరు బాగా బౌల్ చేస్తారు, ఎవరు బాగా బ్యాట్ అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమైందంటే మన ముఖ్యమంత్రి గారు మరి ఏం చేస్తున్నారో మనకు అర్థం కాలేదు. అసలు నీకేమర్థం అవుతుందా బాబు? పెట్టుబడులు తీసుకొస్తే ఇప్పుడు వేరే మంత్రినో ఇంకెవరినో పంపించి పెట్టుబడులు తీసుకొస్తే వాళ్ళు పోయి తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా నాకు రాదేమో అనుకుంటున్నాడేమో. కానీ ఒక మ్యాచ్ గెలిచినామంటే ఏ కెప్టెన్ ఆధ్వర్యంలో మ్యాచ్ గెలుస్తామో ఆ కెప్టెన్ కే క్రెడిట్ పోతుంది. అట్లాగే ఇప్పుడు దావోస్కి వెళ్ళి మీరంతా తెలివితేటలు చూపించదు దయచేసి మీకు వచ్చిన మాటలన్నీ కలిపి మీ తెలివితేటలు ఏది చూపించాల్సిన అవసరం లేదు. మీ గురించి నాకు వెరీ క్లియర్గా అర్థమైంది. మీరు తొందరపడుతూ ఉన్నారు, అంతగానం ఫీల్ కాకుర్రి. ఆయన దావోస్కి వెళ్ళి పర్ఫెక్ట్గా ఎనర్జెటిక్గా ఎంతూయాయిజంగా అక్కడ ఎవరైతే దోజ్ హు ఆర్ డూయింగ్ ద కన్వర్జేషన్ మేకింగ్ ఇంటర్వ్యూ టు రెస్పెక్టెడ్ రేవంత్ రెడ్డి గారు, దే knew very well about him. They searched about him, his past experience, how he won Telangana state, how he made believe the people of Telangana. కేటీఆర్ చేతుల నుంచి రేవంత్ రెడ్డి ఎట్లా గుంజుకోగలిగాడు అన్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే అక్కడ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని, వాళ్ళ చక్కనట్టు క్వశ్చన్లు అడిగారు. వెల్ ఎక్స్పీరియన్స్ లీడర్ లేక సమాధానం చెప్పిండు. మీరు అవి అనుకొని పొరపాటు పడితే చాలా తప్పే. మన శ్రీధర్ బాబు గారు కానీ ఇంకెవరైనా మంత్రులు కానీ లేకపోతే ఇంకెవరైనా ఎక్స్పర్ట్లను పంపించి పెట్టుబడులు తీసుకొచ్చినా కూడా అది మన రేవంత్ రెడ్డి గారికే క్రెడిట్ వస్తుంది. కానీ మరి ఆయన ఎందుకో ప్రతిదీ నేనే చేయాలి, నాకు కెప్టెన్సీ ఇచ్చి. ప్రతిదీ కాదురా బాబు, గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కాదు. ఎవరైనా మీ ఇల్లు ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉంది, మీకు కొవ్వెక్కిన మాటలు కాకపోతే ఇంకోటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉంది, మీకు మీ చెల్లెలు పెళ్ళి ఉంది, ఒక 30 లక్షలు కావాలి. నువ్వు తీస్తారా అంటున్నా. ఆ ఇంటి పెద్ద మనిషి పోతే, సార్ ఒక రెస్పెక్ట్గా అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిందంటే అందరు అలర్ట్ అయిపోతారు. ఎవరో మంత్రి వచ్చిందంట, ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు తలసాని శ్రీనివాస్ పోతే ఎట్లుంటుంది, కేసీఆర్ పోతే ఎట్లుంటుంది, ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. మీకు ఇంత తోసింది కాబట్టి మీరు మాట్లాడినంత మాత్రం మీరు పోటుగాలని కదా అర్థం. ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ట్రోల్సా? మీకేం పని లేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతారా? ఈ దావోస్ లో పెట్టుబడులు తీసుకొస్తే నాకు మంచి పేరు వస్తుంది అంటే గతంలో 100% ఆయన పోయి తెస్తేనే మర్యాద ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులను ఆహ్వానించడము,
బాధ్యత గల అంటే ముసలోడు ఈయన రేవంత్ రెడ్డి ముసలోడు కాడు పామోదుల వండనికే తాగి పాడనికే పోతాడు, బరాబర్ పోతాడు, మాట్లాడతాడు, చూస్తాడు, తెస్తాడు. ఆయనకు ఆ ఓపిక ఉంది, ఆ సత్తా ఉంది. మీకేంటి మంట? ఆయన భాష గురించే కదా, చూపిస్తా వినండి, భాష చూపిస్తా. కేటీఆర్ కు చాలా పేరు ఈ దావోస్ లాంటి ఇంటర్నేషనల్ వేదికలలో మాట్లాడిన కారణంగా ఆయనకు మంచి పేరు వచ్చిందని చెప్పి అంత మన ఏమో ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నారు. ఏమొచ్చిందో మంచి పేరు ఏమొచ్చిందో కానీ ఉద్యోగాలు అయితే రాలే. మీరే అనుకుంటారు కేటీఆర్కి మంచి పేరు వచ్చిందని. ఏంటి మంచి పేరు అంటే ఏంది, చెడ్డ పేరు అంటే ఏంది? ఏం మాట్లాడితే మంచి, ఏం మాట్లాడితే చెడు. మనకు మంచి పేరు రా. ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ నేమ్, they will know about our character, reality, what is our mentality. Do we have helping nature or not? Do we have what is that hard working nature or not? Do we love the people or not? Are we what is that brokers or not? Are we robbers or not? Are we what is it, మనం క్రిమినల్స్ మా కాదా, మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అని చూస్తారు వాళ్ళు. మీరు ఏమనుకోండి మాట్లాడినంత మాత్రాన మంచోళ్ళు చెడ్డోళ్ళు తెలిపోతుంది అనుకుంటున్నా. ఎట్లా ఏమున్నారా బాబు మీరంతా? మొత్తంగా ఈయన కూడా ఆ విధంగా మనం చేసి మనకు ఒక మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నాడో ఏమో గానీ ఇది ఏమవుతుందంటే కేటీఆర్ తో పోటీ పడి కేటీఆర్ తో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటది. ఏం స్కిల్ ఉంటుంది? రేవంత్ రెడ్డి గారికి ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ ఆయన ఎక్స్పర్ట్ గా చెప్పండి. మరి పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారికి ఏ స్కిల్ ఉంది, కేటీఆర్కి ఏ స్కిల్ ఉంది, అది చెప్పు. ఏ స్కిల్ ఉంది అంటున్నా. మీరు నిజంగా ఒక 3-4 ఛానళ్ళు మీరు అయితే మీరు కుట్రలో, నేను ఒకటి చెప్తున్నా, ఒక 3 సంవత్సరాలు ఆగండి, ఒక 2 సంవత్సరాలు ఆగండి, సంవత్సరం ఆగండి. కేసీఆర్ కుటుంబం లేక దోపిడీ చేసిరు అనుకో రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కుటుంబం లేక పాలన చేసి దోపిడీ చేసి ఫామ్ హౌస్లు కట్టి అప్పులు చేసి గబ్బు లేపి ఉద్యోగాలు వేయలేదనుకో, ఆటోమేటిక్గా మేమే ఎదురుతాం. మీరు అవసరమే లేదు. మీరంటే అర్థం పర్థం లేకుండా వేస్తారు. మిమ్మల్ని ప్రజలు నమ్మకుండా అయిపోయారు. ఇప్పుడు ఎవరో కొంతమందికి తప్పనిసరి పరిస్థితిలో చూస్తూ ఉన్నారు మీరు అంతే. ఇప్పుడు రైతు బంధాలు కొంత అందరికి వాళ్ళే కాబట్టి కొంతమంది అట్లా ఉండరు. రేపు అందరికి పడుతుంది, రైతు రుణమాఫీ జరుగుతుంది, అన్ని జరుగుతాయి. అప్పుడు తెలుస్తుంది మీకు విషయం అయింది అనేది. మనం చేసే మన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది, మన యొక్క ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది, మన హార్డ్ వర్కింగ్ మీద ఆధారపడి ఉంటుంది మంచి చెడు అనేది. ఇప్పుడు కేటీఆర్ తో పోటీపడి అక్కడ పోయి అంతర్జాతీయ వేదికలలో మనం ఇట్లా మాట్లాడి చాలా చులకనైన పరిస్థితి మొత్తం. ఎవడరా చులకనైన వాడు? మళ్ళీ చులకనైతే నేను ఏమంటున్నా, తెలంగాణ ప్రజలు చెప్తూ కొడతారు మరి ఇట్లా మాట్లాడితే. చులకన ఎవడైనా నాకు అర్థం కాదు. ఎందుకు చులకన అవుతుందో నాకు అర్థం కాదు. ఏమనుకుంటారు? పరిశాన్ అయిపోతారు వాళ్ళు యాంకర్లు. వైల్ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ రేవంత్ రెడ్డి, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కన్వర్జేషన్ దే సర్ప్రైజ్డ్ like that answer he had given. Do you know? Have you observed these all things? But without knowing how dare you comment on him? It's absolutely committing mistake. మీరు అనుకున్నంత సీన్ ఏం లేదు, మీకు అంత సీన్ కూడా ఏం లేదు, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లనా అని చెప్పి బాధపడే పరిస్థితి ఉంటుంది. అదే విధంగా అంతర్జాతీయ వేదికలలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒరిజినల్ డూప్లికేట్ అని మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రాజకీయ ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో ప్రజలకు తెలిసిపోతుంది. ఎవరు తెలిసిపోయింది కదా, మొన్న తెలిసిపోయింది ఎవరు ఒరిజినల్ ఎవరు. కేటీఆర్ అనేటువంటి వ్యక్తి డూప్లికేట్ అని క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకు డూప్లికేటు? ప్రజల మీద ప్రేమ ఉందని నటిస్తాడు, ఆయనకు ప్రేమ లేదు. తెలిసిపోలే ఎవరు డూప్లికేట్ ఎవరు పడిచారు. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు ఏం పేరు? శ్రీలక్ష్మ, చనిపోయిన అమ్మాయి. ఆ అమ్మాయి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని పోస్ట్ పోన్ అయితే చనిపోతే లేదు లవ్ అఫేర్ ఉంది చనిపోయింది అని చెప్పాడు. ప్రజల మీద ఎంత ప్రేమ ఉంది? ఎవడు డూప్లికేట్ ఎవడు ఒరిజినల్? డూప్లికేట్ ప్రేమ చూపిస్తాడు కేసీఆర్, నిజమైనటువంటి ప్రేమ చూపించి ఉద్యోగాలు ఇస్తాను నేను. ఉద్యోగాలు ఇచ్చినోడు నిజమైనోడు, ఉద్యోగాలు ఇవ్వకుండా 10 ఏళ్ళు టైం పాస్ చేసినోడు డూప్లికేట్ వాడు. ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టినట్టు డూప్లికేట్ వాడు, దొంగ పాలన చేసినోడు డూప్లికేట్ వాడు, పొంకనాలు కొట్టినోడు డూప్లికేట్ వాడు. ఏమయ్యా బాబు, ఎంత బ్రాండెడ్ కంపెనీ కాకపోయినా దాని మీద ఏదో సింబల్ వేసుకుంటే అది బ్రాండెడా కాదా అనేది ప్రజలకు ఎట్లా తెలుస్తుందో ఇప్పుడు దావోస్ పోయిన తర్వాత. అరే పిచ్చి సన్నాసులారా, బ్రాండెడ్ కంపెనీ కాకపోయినా దొంగతనంగా స్టిక్కర్ కూడా పోయి పెట్టురు. మరి మీరు బ్రాండెడ్ మీకు నడుస్తుంది అది. బ్రాండెడ్ కంపెనీ కాకపోయినా స్టిక్కర్ వేసుకుంటే నచ్చుతుంది అండి, ఇది చెప్తాడు మనగాడు. చేపించుకోరు మరి స్టిక్కర్లు.
మీ స్టిక్కర్ అర్థమైంది ప్రజలకు. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అనే బ్రాండెడ్ కాకపోయినా బీఆర్ఎస్ స్టిక్కర్ ద్వారా అర్థమైపోయింది ప్రజలకు, మీరు వేసుకున్న స్టిక్కర్ ద్వారా. మీరు ఎందుకు డబ్బులు కొడుతుర్రో, ఎందుకు అనవసరంగా మీరు ఓవర్ యాక్షన్ చేయబోతుర్రో నాకే అర్థమైంది. ఎవరు నకిలీ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అక్కడ పోయి కూడా రాజకీయ విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అసెంబ్లీలో అదే జరిగింది. ఇప్పుడు అక్కడ అంతర్జాతీయ వేదికలకు పోయినా కూడా గత ప్రభుత్వం మీద విమర్శలు చేసే పని పెట్టుకుంటున్నారు తప్ప పెట్టుబడులను ఎట్లా ఆకర్షించాలా అంటే అంతర్జాతీయ వేదికలలో ఖచ్చితంగా అది ఒక పాపం తెలియదు వీళ్ళకి పెట్టుబడులు ఎట్లా ఆకర్షించాలి. కేటీఆర్కి బాగా తెలుసు. కొంగరకాలం దగ్గర 200 ఎకరాలు ఉన్నది, రారి పెట్టుబడులు పెడతారని నటనించురి. మీరు మొత్తం రాసిస్తా, ఆడికి పోయినాక మీరు ధరకే కట్టియాలి, అమెరికా పోయినాక పైసలు. ఇది ఇట్లా ఆకరించి వీళ్ళకి బాగా తెలుసు. అంత కొలిచిరు కాబట్టి కొరిగిరు, మన బ్లేడ్ పెట్టి కొరిగినట్టు కొరిగిరు. పెట్టుబడులు ఎట్లా ఆకర్షించాలో వీళ్ళకి తెలుసు అంట. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఎవరన్నా రేపు ఇంతమంది జర్నలిస్టులు మీరు తెలివైన ఉంటారు కదా, కేసీఆర్ ప్రభుత్వం, నేను ఒకటి అడుగుతా ఉన్నా, కేసీఆర్ తెచ్చినటువంటి ఐటీ ఇండస్ట్రీ వల్ల ఏ జిల్లా నుంచి ఎన్ని వందల మంది వచ్చారు, జిల్లాకి ఎంతమంది వచ్చారు మీరు చెప్పండి. 10 జిల్లాల ఉమ్మడి జిల్లాలకెళ్ళి చెప్పండి, 33 జిల్లాలకెళ్ళి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి ఎంతమంది. కేటీఆర్ తెచ్చినాక అర్థం పర్థము ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీల జీతాలు ఎన్ని వచ్చినాయి. చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి ఐటీ కంపెనీలు కాకుండా మాట్లాడితే సరిపోదు బ్రదర్. మొత్తం లూటి కంపెనీలు తీసుకురావాలి, మంది ప్రజల భూములని కొండవాలి, అప్పచెప్పాలి. అరే కంపెనీ వచ్చిందని చెప్పి కంపెనీకి రాసిచ్చినామని చెప్పాలి, వాళ్ళ తన పైసలు కొట్టేయాలి. ఇది ఇలా పని. దేశానికే పెట్టుబడి పెట్టడానికి తయారయ్యారు వీళ్ళు. లక్షల కోట్ల రూపాయలు ఆగం చేసి కూర్చున్నారు రాష్ట్రాన్ని. నిజంగా పనిచేస్తూనే ఆయనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి, వీళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి మేధావులు అయిపోయారు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఆయనకి చదివే రాదని చెప్పు రాదు ఊరికే, భాషనే రాదు, మాటలు రావని చెప్పు ఊరికే. అర్థం పర్థం లేదు. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండాలి. ఎందుకంటే అదొక అంతర్జాతీయ వేదిక. అక్కడ ఉండే కంపెనీలకు సంబంధించిన నేను చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి హ్యాస్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ మోర్ దెన్ కేటీఆర్. It is insisting that very clearly. Keen observe, if you observe keenly, you can understand very meaningful answer. Meaningful answer that there in his interaction, in his conversation, in his interview. Very clear గా ఉన్నాయి అక్కడ. అంటే ఫ్లూయెన్సీ ఉండాలంట. What is called fluency? How can you define the fluency? What is his wrong? Where he committed mistake? What was his wrong? How can you say? Just he is speaking. Just he is speaking neat and good English. నేను ఒకటే చెప్పిన, ఇంతకుముందు చెప్పిన, ఎక్కడైతే ఇంగ్లీష్ కనిపెడ, అమెరికాలో కూడా కాదు ఇంగ్లీష్, బ్రిటన్ ఇంగ్లీష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ రెండు ఇంగ్లీష్గా మనకున్నాయి. మొట్టమొదటి బ్రిటన్ ఇంగ్లీష్ కదా, ఇండియా బ్రిటన్ ఇంగ్లీష్ ఫాలో అవుతుంది కదా. బ్రిటన్లో ఉన్నటువంటి 100 మందిని బ్రాడ్కాస్ట్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన బ్రాడ్కాస్ట్ అంటే రేడియోల ద్వారా, ప్రసార సాధన ద్వారా మనం మాట్లాడేటువంటి భాషను, వార్తలను వ్యక్తపరిచేటప్పుడు 100 మందిలో ఏ ఇద్దరు కూడా సేమ్ మాట్లాడలేదని అర్థం. అంటే భాష అందరూ ఒకేలాగా మాట్లాడరని అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవడన్నా పీకుడుగాడు అంటే నేను ఛాలెంజ్ చేస్తా. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ అని మళ్ళీ చెప్తా ఉన్నా. We are learners always. It is like a ocean. Whatever you learn, there will be remaining something. కానీ రేవంత్ రెడ్డి భాషను తక్కువ చేసే సీన్ కానీ, పేరు పెట్టే సీన్ కానీ మీకు అంత సెట్ కాదని నేను తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భాష మీద పడి ఏడవడం మీకు తగదని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అత్యద్భుతమైన ఇంగ్లీష్ లో చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు అక్కడికి వస్తారు. ఇంగ్లీష్ కన్నా చాలా ఎక్కువ రేట్లో వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది. ఇది తప్పు. నేను ఏమంటున్నా అంటే ఎక్కువ రేట్లు తక్కువ రేట్లు ఉండదురా బాబు, మీకు తెలియదు. వాట్ ఈజ్ మీన్ బై ఎక్కువ రేట్లు అని తక్కువ రేట్లు ఏది చెప్పండి, ఏముంటుంది ఎక్కువ రేటు? వాట్ వి కాల్ ఎర్త్ దే విల్ కాల్ ఎర్త్, వాట్ వి కాల్ బిజినెస్ దే విల్ కాల్ బిజినెస్. If we call infrastructure, they will call infrastructure. If we call mandatory, they will call mandatory.
వీ కాల్ మినిస్ట్రీ, దే కాల్ మినిస్ట్రీ. ఏముంటుంది స్టాండర్డ్స్? నాకేం అర్థం కాలే. ఒకటి గుర్తుగా అవన్నీ తేడాలు ఏముండవు. అంత ప్రజలు మొత్తం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మీరు ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు అందరికి పంపండి వాస్తవాలు. ఇదంతా ఏందో వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియదు కేటీ అని అనుకుంటే మొత్తం తప్పు. ఏముండదు, అలాంటిది ఏముండదు అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుతా, ఇంగ్లీష్ చదివే తప్ప నాకు చదవనికేం రాదు, స్లోగా చదువుతా, అయినంత మాత్రం మాకు రాదని కాదు. వైల్ రీడింగ్ ద న్యూస్ పేపర్ we will read the newspaper very slowly because we are Telugu medium background. It doesn't mean that you should not underestimate us. We read slowly but we can understand very perfectly. మీరు అట్లా ఎందుకు అండర్ ఎస్టిమేట్ చేస్తారు నాకు అర్థం కాదు. ఆడ ఎక్కువ ఉంటుంది, ఈడ తక్కువ ఉంటుంది, అమెరికాలో ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఏమి ఉండవు. భాష లోపల, స్లాంగ్ లోపల, ప్రొనౌన్సియేషన్ స్పీడ్ లోపల ఇంత తేడాలు ఉంటాయి తప్ప మన తెలుగులో మన దాంట్లో చాలా మంది నచ్చినది మాట్లాడదాం, మనం మాట్లాడేది అదే కదా. నేను ఇప్పుడు తెలుగు మాట్లాడదాం, మీకు అర్థం కదా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చే తిరుపతి వాడు వచ్చి తిరిపోయినా, వాడు వచ్చి మార్నింగ్ వచ్చినాడు ఒకసారి మాట్లాడుతున్నాడు వెళ్ళిపోయాడు. ఏమర్థమైంది మీకు? ఇంతేనా? మేము మాట్లాడి తిని చెప్పి పంపిద్దాం అనుకున్నా, కూర్చొని చేద్దాం అనుకున్నా, నువ్వు మొదలు వెళ్ళిపోయాడు అంటే ఏమర్థమైంది మీకు? అంటే మనకు వచ్చిన భాషను దాన్ని ఏదైనా మాట్లాడతాం, వాళ్ళు కూడా గంతే ఉంటుంది. మీరేదో దాన్ని చేసి మీరు ఇంకా అవి చెప్పి రేవంత్ రెడ్డి గారు భాష రాదు, ఇంగ్లీష్ రాదు, మీకు చానొచ్చు. ఎవడా వచ్చిన మొనగాడు? ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కెన్ ఆల్సో దే కెనాట్ స్పీక్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఐఎమ్ డామ్ షూర్లీ ఐఎమ్ సేయింగ్. హూ ఈజ్ రైట్? ఎట్లా ఊరికనే ఏమనుకుంటారు మీరు? నాకు అర్థం కాదు. వాళ్ళు రెండు ముక్కలు మాట్లాడినది మాత్రం పర్ఫెక్ట్ అనుకుంటారా? చాలా ఉంటుంది నేర్చుకోవాల్సింది. కానీ మాట్లాడడానికి కావాల్సింది మినిమం చాలు. ఏముంటుందా? బీ ఫార్మ్స్ ఆర్ వాజ్ వర్, బీ బీన్ బీయింగ్ వాజ్ వర్. ఇవి సింపులే ఉంటాయి. మనకు కరెక్ట్ ప్రైమరీ యాక్సరీస్, మోడల్ యాక్సరీస్ ఎట్లా వాడుతున్నాము ఇది ఒకటే కదా వాళ్ళు చూసేది. am is are was were, do does did, have has had ఎట్లా వాడుతున్నాము ఈ బీ ఫార్మ్స్లో చూస్తాం. మోడల్ ఆక్సిలరీస్ కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, నీడ్ నాట్, డేట్ టు, అవుట్ టు, ఇవి ఎట్లా వాడుతున్నాం? మోడల్ ఆక్సిలరీస్ మనం ఎట్లా వాడుతున్నాం? వైల్ డూయింగ్ కన్వర్జేషన్, వైల్ యూజింగ్ మోడల్ ఆక్సిలరీస్, ఐదర్ we are speaking standard English or not, we can estimate. While conversation is using all words, how can you underestimate? How can you say? పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు, మీరు ఏతలో వాడితే మీ ఇష్టం. ఇక నేను మాత్రం పరువు తీసి ఇచ్చి పెడతాం. మీరు అనుకుంటారు మీకు మాత్రం వస్తుంది ఇంగ్లీష్, ఎవరికి రాదు. అలాంటి సందర్భాలలో వాళ్లకు మనము మన భాషను మన కమ్యూనికేషన్ చేయడానికి అట్లా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళనే వాడితే బాగుంటుంది. సీన్ లేదు. కానీ మరి ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో చేసిరో కానీ చాలా ట్రోల్ అవుతుంది. మీలాంటి సుఖమైన వాళ్ళ చేతిలో ట్రోల్ అయిదామని చేసిండు ఆయన. మీలాంటి పర్ఫెక్ట్ పుణ్యపురుషులు కదా మీరు. భూమికి ఆకాశంలో ఒక అక్షరం కూడా తప్పుకోకుండా మాట్లాడతారు మీరు. మీలాంటి మునగాళ్ళతో తిట్లు పడాలని భాషలో ట్రోలింగ్ చేయించుకోవాలని పోయిండు ఆయన. అంతే కదా. ప్రజల మీద ప్రేమ లేక పాలన చక్కగా చేయకుండా పామావులు కట్టుకొని పందామని పోయిండు. వారే ఏం పనిలేను ఎవడో ఏమో ఒరిగినట్టే ఉండదు. ఇంటర్వ్యూవరు ఈ టీ హబ్ కు సంబంధించి, ఇన్నోవేషన్ కు సంబంధించి మీరేం చేయబోతున్నారు? గతంలో ప్రభుత్వం అట్లా చేసింది కదా అంటే మరి మన ముఖ్యమంత్రి గారికి అర్థం కానట్టుంది. ఆయన ఏం చేస్తున్నాడు అంటే మొత్తం నేదురు మల్లి జనార్దన్ రెడ్డి నుంచి ఐటీకి సంబంధించిన మాట్లాడితే రాజీవ్ గాంధీ. అసలు నాకు తెలిసి మీకు సన్నాసులకు అసలు క్వశ్చనే అర్థం కాలే. ఆమె అడిగినటువంటి ఇద్దరు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు అన్న. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఏమిటివి, కొత్త పెట్టుబడులకు మీరు ఎలా చేస్తారు, ఎలా ఇస్తారనే విషయం మీద వెరీ క్లియర్ చేసి నేను చూపిస్తా ప్రూఫ్. ఇప్పుడు ఆయన ఏదో క్వశ్చన్ రైట్ అడిగినట్టే తప్పు చెప్పినట్ట, లేదు మళ్ళీ జనార్దన్ అని చెప్పినట్ట, ఐటీ అని చెప్పినట్ట, ఏమేమో చెప్పినట్ట. మరి మీరు క్రియేట్ తప్పులు ఎంత క్రియేట్ చేస్తారు, ఎంత నిజం అనేది ఇప్పుడు చూస్తారు మీరు.
మళ్ళీ జనార్దన్ రెడ్డి అనుకుంటా ఐటీ ఎప్పుడు పుట్టింది, ఐటీ ఎట్లా ఇట్లా వచ్చేసింది అని చెప్పి మాట్లాడే క్రమంలో మాట్లాడిండు. అయ్యా మీకు తెలియంది ఏంటంటే ఆయన ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు, మీలాంటి దరువు తప్పిన వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ట్రోల్ చేస్తారు కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అని చెప్పడానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి సైబర్ టవర్స్, ఇప్పుడున్నటువంటి హైటెక్ సిటీలో ఉన్నటువంటి టైబర్ టవర్స్కు పునాది రాళ్ళు వేసింది కాంగ్రెస్ పార్టీ. నేదురుమల్లి జనార్దన్ ఆధ్వర్యంలో వేసిండ్రు. దాన్ని చంద్రబాబు నాయుడు బిల్ట్ చేసిరు. అంటే కాంగ్రెస్కు ఐటీ డెవలప్ చేయడానికి చిత్తశుద్ధి ఉందని అర్థం. వాట్ ఈజ్ యువర్ ఫాస్ట్ ఏం క్వశ్చన్ అడిగిందో ఏం ఆన్సర్ చెప్పిండో, ఆయన అడిగిన క్వశ్చన్స్కి ఈయన చెప్పిన ఆన్సర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఉంది. మీరు దాంట్లో మీకు అర్థం కాక మీరు సన్నాసరు ఇప్పుడే చూపిస్తాను. నేను అది ఫస్ట్ మీ యొక్క విమర్శన తర్వాత నేను వాస్తవం చూపించాను కాబట్టి నేను ఆగిన. చాలా మంది నవ్వుకుంటున్నారు, మళ్ళీ ఒరిజినల్ డూప్లికేట్ అని మాట్లాడుతున్నాడు. అంటే సంబంధం లేకుండా ఉంది. అవునాయా, ఒరిజినల్ ఎవడు డూప్లికేట్ ఎవడు చెప్పు. ఆడికెళ్ళి పెట్టుబడులు తెచ్చి వీడికి రాగానే తెలంగాణ ప్రజల భూమి అప్పచెప్పి పైసలు దోచుకున్నాడు డూప్లికేట్ వాడు. అక్కడికి వెళ్ళి తెచ్చిన పెట్టుబడులు ప్రజలకు తన ఫలాలు అందని చేస్తే ఒరిజినల్. ఇదే మీరు అనుకున్నట్టు కేటీఆర్ పాష్ ఇంగ్లీషు, రేవంత్ రెడ్డి లేదంటే ఓల్డ్ ఇంగ్లీష్ ఏదో అన్నట్టు మీరు మాట్లాడతారు కదా. పక్క రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఈజ్ స్పీకింగ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఇంకోటి కూడా చెప్పిన, మళ్ళీ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పిన. ఇట్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్. ఇట్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్. It is another language. But that is why it is another language. That is why if we have time, if we able to concentrate on the language, it will come. It will become very easy to talk, to speak, to write, to understand. But whatever you are doing silly things and making allegations on our chief minister, absolutely wrong. Absolutely wrong. మేము ఇంత చిల్లర పనులు మేము చేయమబ్బా, మీరు చేస్తారు కానీ చాలా తప్పు. ఆయన అడిగిన క్వశ్చన్ మన ముఖ్యమంత్రి గారికి అర్థం కాలేదు. సో పక్కనున్న వాళ్ళని అడిగినా తెలుసుకోవచ్చు, కానీ అట్లా కాకుండా మీకు సిగ్గులేదు మాట్లాడడానికి. ఆయన అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాలేదంట. ఎవడరా చెప్పింది మీకు? అందులో అంతగానం ఏముండదు. ఇప్పుడు అర్థమైంది అర్థం కాదు. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఈ ఆన్సర్ కి సంబంధం లేకుండా న్యూక్లియర్ అని చెప్పి ఏదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పి కొన్ని పడికట్టు పదాలు. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది తప్పని ఏ గాడి కొడుకునో చెప్పమని అడుగుతున్నాం మేము. వాట్ ఈజ్ రాంగ్? ఇన్స్టెడ్ ఆఫ్ అన్ ఆన్సర్, ఇఫ్ యూ సే యాజ్ ఎ ఎగ్జాంపుల్ న్యూక్లియర్, వాట్ ఈజ్ రాంగ్ ఆన్ దట్? If you know about nuclear reaction, you can understand. You can understand the reality. Without knowing nuclear reaction, without knowing nuclear formula, you cannot describe. You cannot explain. You cannot understand. ఆయన చెప్పిన ఆన్సర్ న్యూక్లియర్ రియాక్షన్ చెప్తే మీకెంత మంట మంతుందేమా? ఏమో అసలు వల్ల అంతర్జాతీయ వేదికలలో తెలంగాణ పరువు పోయే పరిస్థితి. అంత సీన్ లేదు. తెలంగాణ ప్రజల ఆకలి కేకలతో మలబట్టించి తెలంగాణ ఆస్తులు పోయి తెలంగాణ ఇలా ఘోరమైన పరిస్థితిలో ఉంటే తెలంగాణ పరువు అవుతుందని మీరు మాట్లాడుతున్నారు. అట్లా అయిపోయింది మీకు. కళ్ళ కింద కనబడకుండా అయినప్పుడు ఏమైనా మాట్లాడతారు. మరి మీది ఏం పోయి చెప్పు, నోరే కదా. నేను ఏమంటున్నానంటే నిజమైనప్పుడు తప్పు చేసినప్పుడు నేను ఏమంటున్నానంటే జర్నలిజాన్ని మిమ్మల్ని నేను తప్పు పట్టదలుచుకోలే భయ్. మాట్లాడదు అంటలేను. చిన్న దానికి పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వాళ్ళని ఏమనకుండా ఈరోజు రేవంత్ రెడ్డి కోటేసుకున్నాడని, రేవంత్ రెడ్డి దావోస్ వేయడని, ఆయనకి ఇంగ్లీష్ ఏందేందో మాట్లాడతారు. మీకు ఎవరికైనా వస్తుందా చెప్ప అంటున్నా? గెలుస్తారా ఆయనతోటి పోటీవాడి? ఏమనుకుంటారు? ఎంత ఒక దీక్ష ఉంటే, ఎంత పట్టుదల ఉంటే ఆ స్థాయికి ఎదుగుతారు మనుషులు. అర్థం లేదు సన్నాసులు. దయచేసి మీరు గతంలో ఏదైతే గుంపు మేస్త్రి అన్నారో ఆ గుంపు మేస్త్రి పాత్రనే పోషిస్తూ బాబు నీ వల్ల కాదు చెప్పిన కాడి సాలుగా పొడిచిన కాడు కానీ పోగాని ఇంకా చూపిస్తుంది చూడండి. ఇలాంటి పిచ్చి సన్నాసులు మాట్లాడుతుంటే మేము ఎవడి పిచ్చోడనని చేస్తారు మీరు? నాకు అర్థం కాదు.
ఇగో ఈయన కేటీఆర్ పెట్టి ఏం మాటలు అంతగానం పొడిచిన అంటారు కదా, ఏం మాట్లాడు. Hyderabad is extremely charming. Hyderabad is ఇగో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి New York now. It also gives me some type ఏమర్థమైందిరా మీకు ఇలా? Chico massage. We've contributed a little bit to this beautiful story, beautiful city as well. Each and every time in the night, I ride from the airport on the overall into the city. ఇదారా ఏమన్నా మ్యాటర్ ఉందా ఇలా? Saying, okay, నైట్ టైం ఎయిర్పోర్ట్ సిటీ గిటీ ఏంది ఇది? ఏం మాట్లాడుతున్నాడు ఏమన్నా అర్థమవుతుందా మీకు? కేటీఆర్ చూడండి ఎంత టైం పాస్ మాటలు ఉన్నాయి ఇలా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. Chico massage. We've contributed a little bit to this beautiful story, beautiful city as well. Each and every time in the night, I ride from the airport on the overall into the city. You come into that, you feel good, saying, okay, hum bhi kuch kam nahi hai. But ఇక మధ్యలో ఇది కూడా అంబి కుచ్ కమ్ నే ఇది బ్యూటిఫుల్ సిటీ వైల్ అరౌండింగ్ ఇన్ ఎయిర్పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ రోడ్ వి నైట్ ఐ సా ద బ్యూటిఫుల్ రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఇస్ గుడ్. వాట్ ఇస్ దిస్? ఇదే కదా ఇందులో ఏమన్నా సీరియస్ మ్యాటర్ ఉందా ఆయన మాట్లాడిన దాంట్లో? ఎందుకు ఈయన ఫోటో పెట్టిరు? రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి చిన్నతనం చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇలా బల్బు చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టిరు. ఆయన మేధావి అయినట్టు ఈయన కానట్టు చూడండి మీరు. now in New York, now here in DC, and tomorrow in Houston, again in Boston, Henderson, wherever we go, the one narrative that's common, it's ringing in our ears over and over. We keep making jokes about Bangalore to anybody who's sitting across the table. I keep saying, how long has మేకింగ్ జోక్స్ ఏంది ఇలా? ఏం టైం పాస్ మాటలు అవి? ఎవడైనా చెప్పండి దీని మీనింగ్ ఇలా, మీరు వింటారు కదా, ఎవడైనా చెప్పండి ఏం మాట్లాడాడో కేటీఆర్ ఇలా. ఇది పెట్టి రేవంత్ రెడ్డి పోస్ట్ పక్కన పెట్టి ముఖ్యమంత్రిది ఆయన ఫోటో పక్క పెట్టి మాట్లాడారు. ఏముందో ఇలా మీనింగ్ చెప్పండి ఎవడన్నా? for you to get down in the airport and go to your workplace or your home? I'm being honest, I'm being candid. I'm not trying to trash Bangalore. I have all the respect and love for the city. In fact, I've spent a lot of time there. ఏమైనా అర్థం ఉందా దానికి? But Bangalore has now become a poster child. How to screw up a city and its urban infrastructure. And we don't want to end up like that. Our Chief Minister has been ఏముంది అలా? And we don't want it. Our chief minister K. Chandrasekhar said that we are very perfect. We will do the best. ఏంది ఇది? ఏంది ఇది? ఏముంది అందులో? ఏమన్నా సారాంశం ఉందా మాట్లాడేటప్పుడు? దానికే ట్రోల్ చేస్తారు మీరు. ఓ కేసీఆర్ భాషను మాట్లాడాలంటే గౌరవం పెరిగిందంట, రేవంత్ రెడ్డి మాట్లాడితే గౌరవం లేదంట. చూడండి, మీరే చూడండి. saying, you would end up exactly like them. He says, I'm worried each and every time you go somewhere and make these big announcements. 7,000-seater, 3,000-seater, such large companies coming in, etc., etc. So he's been insisting and instilling this sense of discipline, sense of... Yes, 7,000-seater, 6,000-seater, 3,000. He's being insistent with that, so that I am come to that, I shame that, I forgot that. While I am interacting, I well enjoyed fully around when I was surrounding in the city. It was beautiful. What is this? ఏముంది ఇంట్లో? ఇంతే ఉత్తరాన్ని చూసి మీరు ఎంత రెచ్చిపోతుర్రాయా మీరు? చూడు, నేను మీరు కేటీఆర్ మీరు పెట్టింది కదా, నేను చూపిస్తున్నా, మీరు చూడండి. ఇప్పుడు ఒక వర్డ్ వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ అని. అయిపోయా ఇక అయిపోయా, మళ్ళా రొటేషన్ చేస్తారు దాన్ని. ఏముండదు, ఏం లేదు. ఇప్పుడు నేను కేటీఆర్ ఎంత మాట్లాడాడు, ఆడిపోయి ఏమేమి మాట్లాడాడు, తెలియని న్యూక్లియర్ రియాక్షన్స్ కాకుండా ఏమేమి మాట్లాడాడు ఆయన అని చూస్తే ఏం లేదు. నేను మాపటిలు దిగినా, ఎయిర్పోర్ట్ దిగినా, మంచిగా కనబడ్డాయి, లైట్లు కనబడ్డాయి, అవి కనబడ్డాయి, బ్యూటిఫుల్గా ఉంది, అది ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏందో జోలి చెప్పిండు, అది ఉత్తదే. ఇప్పుడు నేను కరెక్ట్ చూపిస్తున్నా. ఎప్పుడు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఏమేమి జరిగింది, ఏం మాట్లాడాడో జర జ్ఞానం బుద్ధి పెట్టుకుని లైట్ బంద్ చేసి చూపిరా జర. ఇది Conversations continue here in Davos. Joining me now is Chief Minister of Telangana, Revanth Reddy. Thank you very much, Mr. Reddy, for joining us. And this is your Davos debut. ఎంత క్లియర్ గా ఉంది. Come here with the Telangana delegation, but Telangana has actually been here on the promenade for the last few years. So, what is the promise that you make to investors? Change with continuity? Yeah, definitely. Hyderabad is the place for investments. Telangana state. అర్థమైంది కదా మీకు? అర్థమైంది కదా ఆమె క్వశ్చన్ ఏమడిగింది? నువ్వు వాళ్ళకు మీకు అర్థమైంది కదా క్వశ్చన్ అడిగినప్పుడు? ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉంది క్వశ్చన్, ఆయన ఎంత ఆన్సర్ చెప్తున్నాడు, ఎంత నీట్గా.
వాట్ ఈజ్ యువర్ What is the కనెక్టివిటీ? promise that you make to investors change with continuity? రైట్. Yeah, definitely. కంటిన్యూటీ కావడం కోసం నువ్వు ఇన్వెస్టర్స్కి ఏం ప్రామిస్ చేసినావని అడిగాడు. ఏం ప్రామిస్ చేసినావని అడిగింది ఆమె. క్వశ్చన్ అడిగింది, అర్థమైంది కదా? కంటిన్యూటీకి ఇప్పుడు ఇండియాకు ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంది అని అడిగింది ఆమె. అడిగినప్పుడు ఏం ఆన్సర్ చెప్తావు అన్నాడు? Hyderabad is the place for investments. Telangana state, there is a 50 years experience is there, educational institute, research institutes and infrastructure. ప్రామిస్ ఏం చేసిండు? నేను పైసలు ఇస్తా రమ్మని చెప్పరు కదా. అదే కేసీఆర్ అయిన ఉంటే నాకు ఫ్లైట్ ఉంది, నాకు ఫామ్ హౌస్ ఉంది, నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్తుండే. ఈయన అట్లా చెప్పలేదు. ఎస్, ఇట్ ఈస్ ancient experience place too. Telangana is experience place too. It is also one of the IT hub Hyderabad. అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు, అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి, అక్కడ ఉన్న హైదరాబాద్ యొక్క గొప్పతనం గురించి చెప్తా ఉన్నాడు. ఇన్వెస్టర్స్కి ప్రామిస్ చేయాలంటే నేను డబ్బులు ఇస్తాను ప్రామిస్ చేస్తారా? నేను ఎన్ని ఇవ్వాలి? 10 కోట్లు ఇస్తా, 20 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా ప్రామిస్ కాదు కదా. హైదరాబాదులో ఇన్వెస్టర్స్ రావాలంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండు? హైదరాబాద్కి ఇన్వెస్టర్స్ రావాలంటే ఫ్లైట్ దిగితే ఎయిర్పోర్ట్ ఏడుంది? ఎయిర్పోర్ట్లో దిగితే పండుకోవడానికి హోటల్ లేవు కాబట్టి ముంబైలో ఉండేవాళ్ళు, ఢిల్లీలో ఉండేవాళ్ళు, విదేశాల నుంచి, అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, బ్రిటన్ నుంచి ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా బిజినెస్ మ్యాన్లు వచ్చినప్పుడు హైదరాబాద్లో సినిమా థియేటర్ లేవు, తర్వాత ఎంటర్టైన్మెంట్ పార్క్స్ లేవు, మంచి 5 స్టార్ హోటల్స్ లేవు, ఎయిర్పోర్ట్ పర్ఫెక్ట్ లేవు అని చెప్పి వాళ్ళు అక్కడ ఉండకపోతే నైట్ ఫ్లైట్లు వచ్చేటివి కావు. కాబట్టి చంద్రబాబు నాయుడు హోటల్స్ను అవన్నీ క్రియేట్ చేసినని చెప్పిండు కదా. అదేవిధంగా హైదరాబాదు ఒక యాన్సియంట్ ఎక్స్పీరియన్స్ ఐటీ హబ్ అని చెప్పిండు. చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు, వినండి. సిగ్గుసరం Ecosystem. We have world connectivity is there. So that is how I'm marketing my strengths to invest. I'm going to attract investments in ఏం చెప్పిండు Hyderabad. చూసినావా? దట్ దోస్ ఆర్ ద మై స్ట్రెంగ్స్. హైదరాబాద్ యొక్క స్ట్రెంగ్త్ పవర్స్. ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్. హౌ ఈజ్ గోయింగ్ టు అట్రాక్ట్? బికాస్ హైదరాబాద్ ఈజ్ సేఫెస్ట్ ప్లేస్. Hyderabad has high-tech city. Hyderabad have lot of companies. They are providing a lot of vast business, job opportunities. So for you also we will give promise అని చెప్తా ఉన్నాడు వెరీ క్లియర్గా. ఇంగ్లీష్ రాదంట. ఎంత బలుపురా మీకు. Will you do anything differently from the previous government? Because Telangana has, of course, drawn in significant investments, specifically in technology, in manufacturing as well. What will be the priority or the focus areas for you? Yeah, yes, definitely. It's investors are like sports car. Government is like road. We cannot create any. ఎక్సలెంట్ అసలు తెలుసా. అసలు యాక్చువల్గా ఇన్వెస్టర్స్ కానీ ఏదైనా బిజినెస్కి కానీ రావాలంటే ఒకవేళ మీరు వెనుకబడి ఉన్నటువంటి తెలంగాణలో ఎట్లా తీసుకుపోతారంటే 100% మేము ఒక రోడ్ అయితే, తెలంగాణ ఒక రోడ్ అయితే ఇన్వెస్టర్స్ ఒక కార్ లాంటి వాళ్ళు. రోడ్డు స్మూత్గా ఉంటేనే స్పోర్ట్స్ కార్ ఉరుకుతుంది. స్పోర్ట్స్ కార్ మనం చూసాం కదా, స్పోర్ట్స్ రేసులు పెట్టినప్పుడు అవి చాలా నీట్గా ఉంటుంది. మధ్య రాళ్ళు వచ్చి మన్ను వచ్చి ఇసుకొస్తే స్పోర్ట్స్ కార్ పోతాయా? ఒక స్పోర్ట్స్ కార్స్తో పోల్చిండు. దానికి మీకు బల్ప్ ఎక్కి మాట్లాడతారా? ఏం తప్పు ఉంది దానిలో? వాట్ ఈస్ రాంగ్ ఈస్ దేర్? Why you are blaming? I don't know. Pedals to speed. So I'm going to clear across the table. Whatever permissions are there or agreements are there, I'm ready to take up with an hours basis. So that is the difference between the then government and my government. So the need for speed is going. అదర్ గవర్నమెంట్ ఇంతకు మొదలు ఉన్నటువంటి ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ఈజ్ గవర్నమెంట్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఈ షోడ్ వెరీ క్లియర్లీ. నేను అక్కడ ఉన్నటువంటి ప్రొఫార్మా మొత్తం క్లియర్గా ఫిల్ చేసిన అవర్స్ బేసిస్గా ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుందని నేను క్లియర్గా మాట్లాడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హస్ అండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్? ద డిఫరెన్స్ షోడ్. ఆయనకంటే అర్థం కాలేదంటే వీళ్ళకి అర్థమైందంట. ఏమర్థం కాదు? మీకేం అర్థమైందో నాకు అర్థం కాలే. మీ బొందా. To be something that you look at as you take forward your tenure. Any specific focus areas, any specific sectors where you would like to see more investment coming in the conversations that you're having here in Davos with investors? Yes, medical tourism and చూసినావా ఎంత క్లియర్ చెప్తున్నాడు? industry and green energy particular. స్పెసిఫిక్ ఫోకస్ అని అడిగింది ఆమె. ఇన్వెస్టర్స్కు స్పెసిఫిక్ ఫోకస్ దేని మీద చేస్తావు అని చెప్తే ఎట్లా చెప్తున్నాడు చూడండి. మెడికల్ కానీ, టూరిజం కానీ,
ఇంకా ఏమేం చెప్పి నాకైతే తెలియదు, అర్థం కదా. towards green energy. Green so energy. I'm going to take up my energy policy in a different way. So Etla? I'm attracting investments in medical tourism and organic food industry and green energy. Anyway, artificial intelligence is there. You know how Hyderabad is growing like anything. So pharma and IT industry is there. Nuclear chain reaction is there in Hyderabad. Anyway, they are coming to invest in those lines. ఎంత బాగా మాట్లాడాడు. Conversations that you've had so far with investors, what do they tell you about what they would like the government to do to make it easier for them to be able to invest in Telangana? Yeah, this ROI, return of investments. Everyone is eagerly awaiting for a return of investment. So I'm encouraging people. I'm giving incentives and I'm giving clearances of ఇంకేం కావాలన్నా, ఇంకేం కావాలి ఇలా? within the timeline permission, they will make profits. So and second thing, we have very good educational institute, ISB and Nalsa University. Other universities are there. So manpower is there to support these investments. You said that you're going to ensure that the roads are as smooth so that people can drive different kinds of sports cars on the roads of Telangana. You're not talking literally, you're talking figuratively, of course. Yes. ఎంత But బాగా ఆమె ఎంత బాగా చెప్పింది. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది తెలుసా సన్నాసులారా మీకు? ఫిగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ అనాలనుకో, ఐ ఆమ్ యాపిల్ టు యూ, యు ఆర్ యాపిల్ టు మై ఐ అంటే ఐ లవ్ యూ అంటే యు ఆర్ యాపిల్ టు మై ఐ. దట్ ఈస్ కాల్డ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఏదైనా ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఈయన ఆమె ఎంత మంచిగా ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు వర్డ్లో కాదు, నువ్వు ఫిగర్ ఆఫ్ స్పీచ్లో అర్థమయ్యేటట్టు చెప్తున్నావు అని చెప్తుంది ఆమె. న్యూక్లియర్ ఎనర్జీ అన్నప్పుడు, స్పోర్ట్స్ బైక్లు అన్నప్పుడు, స్పోర్ట్స్ కార్స్, రోడ్స్ అన్నప్పుడు ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉంటే ఆమె మెచ్చుకుంటుందా బాబు? అక్కడ దావోస్లో ఉన్నటువంటి జర్నలిస్టు ఇంగ్లీష్ స్పీకర్ ఈజ్ అప్రిషియేటింగ్ రేవంత్ రెడ్డి. సన్నాసులారా, ఎక్కడ దమాకు తప్పిన మీరు? obviously also done an assessment of where things currently stand. You won the election on the back of change that you had promised. I come back to my original question of how you managed to converge change and continuity. What will be the thrust and the priority? Sirin, you come and see in Telangana state, then you will understand what is going to happen in Telangana. So this Telangana is the place where we are going to compete with globally, not within India, Karnataka, Tamil Nadu or Andhra Pradesh. I'm going to compete with You're on the promenade though. yes, I'm going to compete with the world. So I'm ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే పదాలు సేమ్ కేటీఆర్ మాట్లాడితేనే ఇంగ్లీష్ వచ్చినట్టు కాదన్న సంగతి మర్చిపోండి. ఆ భ్రమల నుంచి బయటికి రండి. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఆడ మాట్లాడేది కంటిన్యూగా పెట్టినా, మొత్తం చూస్తే మీకు అర్థమవుతున్నది. ఇప్పుడు I'm make sure I'm going to give infrastructure to the up to the world class. World class infrastructure will be the promise and the top priority. చూసుకో మరి, ఉత్తుత కాదు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పిండు. ఆమె ఏం చెప్పింది, నా ప్రామిస్ ఏంది, నువ్వు ఇన్వెస్టర్స్ని ఏ విధంగా అట్రాక్ట్ చేసావని అడిగినప్పుడు వరల్డ్ క్లాస్లో ఉన్నట్టు ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ కర్ణాటక, బెంగళూరు, కలకత్తా అండ్ అదర్ స్టేట్స్. జస్ట్ ఐ వాంట్ టు కాంపిటేట్ విత్ ద world wise countries. International level infrastructure will be provided by the Revanth Reddy. He is clearly making statements. Why you are making this nonsense trollings, I don't know. I have international airport, outer ring road. ఎట్లుంది అర్థమవుతుంది? ఇదేనా అర్థమవుతుందా? Telangana, my weather is like that. So weather is my asset, international airport is my asset, educational institutes are my asset, research institutes are my asset. అర్థమవుతుందా? Good governance is my asset, transparent governance is my asset. So all these assets I'm attracting my investments in my state. Well, we look forward to visiting Telangana and we look forward to seeing much more from you. Thank you very much for joining us here in Davos, and we wish you the very best of luck as you kickstart your tenure. Yes, Sirin, I'm inviting you to Telangana. Come and see and certify how Telangana government is working towards investments to welfare of farmers and welfare of students. You come and see and you certify me. I'm nobody to certify, sir, but we would love to. No, we
would love to come, and we have, of course, been visiting Telangana. We have done a lot of work there as well in terms of our reportage, and we look forward to being able to visit once again and bring more reports from there. So always a pleasure. Many thanks for joining us on CNBC TV 18. Thank you very, very much. Revanth Reddy here in Davos speaking to us on CNBC TV 18. He's going to lay out a smooth road for investors so that they can drive at breakneck speeds, but do it viably and do it sustainably. That's his promise to domestic and global investors. Appreciate your time. Thank you very much for joining us. చల్లగా అయిందా? కాదు, కామెంట్ చేసిన వాళ్ళకి చల్లగా అయిందా? ఎట్లుంది దెబ్బ? ఎంత బాగుంది. ఇంత మంచి ఒక ఇంటర్వ్యూను ఎందుకురా గబ్బులు చెప్తారు సన్నాసులారా? అనవసరంగా తప్పు కదా. నేనేమంటున్నానంటే వీళ్ళందరూ నా తోటి వాళ్ళే, కానీ ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి నా విధంగా మీరు బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంత నైట్ టైంలో నేను చేయొద్దు కానీ తప్పనిసరి రేపు ఓల్డ్ అవుతుంది, రేపు పాత న్యూస్ అవుతుంది కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. ఇది సంగతి. ఇది కరెక్ట్ కాదు. ఈ సిస్టమ్ అనేది మనము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఈ విధంగా ఇంకోటి కూడా మీకు కావాలంటే ఇంకోటి కూడా ఇంటర్వ్యూ చూస్తారా? అది కూడా మీరు బ్లేమ్ చేసింది United Andhra Pradesh and చూడండి later ఒకసారి. Telangana has always had a very ఎట్లా ఆన్సర్ చెప్తాడు. strong presence here at the World Economic Forum at Davos, and carrying forward the Telangana flag at the 54th annual meeting of the WEF is a man in a very different corporate avatar trying to attract investment to his state. Revanth Reddy joins us in Davos for the first time. Welcome to the World Economic Forum. How's it going? This is your first time. Have you ever been in a place as cold as this, Mr. Reddy? Yes. ये तो state के लिए, नॉर्थ state बंगवा ही investment नहीं। के लिए, and I have to market my state. I have a big gazette of Hyderabad, so I have to market for investments. I'm trying my best to pull investments. So last time we saw you was in the cut and thrust of the election campaign. You were in full politician mode. Now you're in a corporate avatar trying to attract investment to your state. Yeah, definitely my political game is Krishna? over. Now I have to. ఎట్లా అడిగిన క్వశ్చన్ అంటే, రేవంత్ రెడ్డి లాస్ట్ టైము నువ్వు ఎలక్షన్లో చాలా బిజీగా ఉంటివి, అప్పుడు చాలా గెలవమా ఓడిపోతామా అనే సీజన్ ఉంటే, ఇప్పుడు అంతా ఖచ్చితంగా గెలుచుకొచ్చినావు, ఎక్సలెంట్ అని చెప్పుకుంటూ, అంటే నా ఎలక్షన్ మూడ్ అయిపోయింది, ఇప్పుడు నా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే మూడ్లో ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సార్ my position and job is turned around. I have to work like anything. I have to. So you're saying your political game is over, but just before you came to the WEF, you were part of Rahul Gandhi's flagging off of the Bharat Nyaya Yatra in Manipur. So the political game very much still on with the Lok Sabha elections around the corner. That is there for my state election. I'm talking about my state election. Anyway, I have to fight parliament election also. Out of 17, I'm going to get. బుద్ధి ఉందా మాట్లాడిన వాళ్ళకు? మీకు కామన్ సెన్స్ ఏమైనా ఉందా? ఎట్లా క్వశ్చన్ అంత స్పీడు, అంత జిగ్జాగ్ మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీష్లో అర్థం చేసుకొని ఆన్సర్ చెప్తున్నాడంటే ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నాడు అవర్ ముఖ్యమంత్రి. మీరు బ్లేమ్ చేయడం ఏంటయ్యా బాబు? నాకు అర్థం కాదు. వై యు ఆర్ మేకింగ్ అలిగేషన్స్, వై యు ఆర్ డూయింగ్ న్యూసెన్స్, వై యు ఆర్ ట్రోలింగ్? ఐ డోంట్ నో. ఈవెన్ ఐ థింక్ all the journalists, we don't have proper knowledge. No one is perfect. No one is perfect English. Everyone whoever trying to speak in English, they will speak their own. They will convert their language into their own body style. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యాక్ట్ చేసుకుంటారు. దాన్ని మీరు తక్కువ చేసి రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, కేటీఆర్కి వచ్చిన అంటే కేటీఆర్ ఏం మాట్లాడి చూడలే ఇప్పటిదాకా, టైంపాస్ మాటలు. ఇక్కడ ఈయన మాటలు ఎట్లున్నాయి? తీయండి అన్న, పోటీకి ఎవడో రమ్మని నేను చూస్తా, నేను మాట్లాడతా. ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి దీని అన్నిటికీ నేను సమాధానం చెప్తా. మీరు అందరూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, చాలామందికి తెలియాలి ఈ విషయం. రేవంత్ రెడ్డి అభిమానులు ముఖ్యంగా ఇలాంటి ట్రోల్స్ను మనము దీన్ని కొట్టిపడేయాలి. ఉత్తదే రేవంత్ రెడ్డి స్పీకింగ్ వెరీ ఫ్లూయెంట్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్. he is not committing mistakes. Even his busy schedule also, he is trying to speak, he is trying to understand English and giving answer, perfect answer. There is no doubt about it. He is serving for our Telangana state is the better way.
14 parliament seats in my Telangana. You think so? Because the BJP thinks that they have a good chance in the Telangana parliamentary elections. They're hoping to do much better than they did in the assembly elections. So I've told you Rahul time and again, even when the time of assembly election also they have claimed that they are going to form the government. I've told you Bah, they will ఎంత get బాగా the చెప్పిండా? 3% single digit. This time also I'm telling you, here ఎట్లా చెప్పిండు? బీజేపీకి ఆన్సర్ ఎట్లా చెప్పిండు? బీజేపీ వాళ్ళకి ఆన్సర్ ఎట్లా చెప్పిండు అన్న? అట్లా దేవర్ అంటే ఇన్ ద పాస్ట్ అంటే బిఫోర్ అవర్ తెలంగాణ ఎలక్షన్స్ ఆల్సో బీజేపీ was claimed that they are going to form the government. But Revanth Reddy is saying now, always they will say they will going to claim the government. But it will not happen. They are going to get down. They will not get any seats in throughout the India. Congress government is going to form the government. Congress party is going to form the government. Congress party will form the government. Central government. There will no doubt about it. That is what Revanth Reddy is saying exactly. ఇక్కడ అనేకమైనటువంటి క్వశ్చన్లకు ఇంటర్వ్యూలకు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. 100% ఆయన ఇంగ్లీష్ బాగుంది. ఆయన భాషను తప్పుపట్టే వాళ్ళంతా, ఆయనను తక్కువ అంచనా వేసి అండర్ ఎస్టిమేట్ కావాలని ట్రోల్ చేసే వాళ్ళంతా మీరు షోలలో పూలు పెట్టుకోవాల్సిందే, ముక్కులో ఏరు పెట్టుకోవాల్సింది తప్ప ఏం లేదు. ఈజ్ పర్ఫెక్ట్, ఈజ్ ఆనెస్ట్, ఈజ్ హార్డ్ వర్కింగ్ నేచర్, ఈజ్ లవింగ్ నేచర్ ఆఫ్ పీపుల్. Total including is all characters will develop our state. There will no doubt this blames and trolls will not affect on him, because intentionally if you make nuisance, if you disturb him, also people will not tolerate these all things. If again and again if you continue like this, the people of Telangana will not tolerate this trollings. This very soon you are going to what is that experience what is wrong and what is right. Whatever Revanth Reddy sir was interaction was there, it was exactly right interaction. Whatever your others blamers blamers are commenting is absolute wrong comments, and trollings are completely false. అనొద్దు ఆ భాష, కానీ సరే అలాంటివి ఉన్నాయి. ఆ భాషలో మనకు ఎందుకు, కానీ ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఇంగ్లీష్ భాషను నేను అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు విన్నటువంటి భాష పర్ఫెక్ట్గా ఉంది. ఇంకెవడన్నా నేను పర్ఫెక్ట్గా మాట్లాడుతుంటే ఎవడో చెప్పు, నేను వస్తా పర్ఫెక్ట్గా. అంటే ఏది ఎప్పుడు తీసుకోవాలి, తీసుకునేటప్పుడు ఏది తీసుకోవాలి, ఏది స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏది ఎట్లా ఉండన్నా మాట్లాడేటప్పుడు అనేకమైనటువంటి మిక్స్డ్ లాంగ్వేజ్గా అనేక వర్డ్స్ ఫార్మేషన్లో భాగంగా ఇందులోనే ప్రావర్బ్స్ చూసినా లేదంటే చాలా ఉంటాయి. అంటే వర్డ్స్ని చూసినప్పుడు ఒక్కొక్క వర్డ్తోనే మీనింగ్ అవుతాయి. అంటే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్ ఒకటే పదంతో కూడా మీనింగ్ వచ్చేటివి ఉంటాయి. స్టెప్ అవుట్, స్టెప్ అప్, పుటాపు, పుటాను, బిలో, బినీత్, కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్తోనే ఆన్సర్ అయిపోతుంది. అట్లా పర్ఫెక్ట్గా మనమే ఉన్నాం, మనకే వచ్చు అని అనుకోవడం పొరపాటు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాషను అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళంతా ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. ప్రజలు కూడా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఆయన పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఆయన చేసేటువంటి పనులు చాలా ఇంపార్టెంట్ ప్రజలకు. ఆయన చేస్తున్నటువంటి భాషను పూర్తిగా ప్రతి ఒక్కరు నేను చూశాను, నేను అందరికీ చూపించాను. పక్కా ఖచ్చితంగా నిక్కచ్చిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి భాషను తక్కువ అంచనా వేసిన వాళ్ళంతా మీరు తనుదిన పని తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు ట్రోలింగ్ చేసిన వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళంతా మీరు ఇక తోక ముడుచుకోవాల్సిందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుందని మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.